ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక రోజు గడవాలి అంటే చాలా విలువైనది. ఒక దినం రావాలి అంటే 24 గంటలు సమయం పడుతుంది. ఒక నెల రావాలి అంటే 30 రోజులు పడుతుంది. ఒక సంవత్సరం గడవాలి అంటే 365 రోజులు పడుతుంది. అంటే ఈ రోజులన్నిటి బట్టి ఆలోచిస్తే దేవుడు చేసినట్టు ప్రతీది కూడా చాలా విలువైన సమయం అని మనం గుర్తించుకోవాలి, ఆలోచించాలి. అంటే దినం పట్ల ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనం ఒకసారి ఆలోచించుకుంటే, దేవుడు చేసిన ప్రతీది కూడా, దేవుడు 6 దినాలు సృష్టిని చేసి 7వ దినమున విశ్రమించాడు. అంటే 6 దినాలు అనగా 6 రోజులని మనం అనుకోకూడదు. 7వ దినం అనగా 7వ రోజునే అని అనుకోకూడదు. అవి కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఇప్పుడు ఒక దినం కానీ, ఒక రోజు కానీ, ఒక నెల కానివ్వండి, ఒక సంవత్సరం కానివ్వండి, ఇవన్నిటి బట్టి ఆలోచిస్తే చాలా విలువైనవి అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి కాలాన్ని బట్టి వెనక ఏదో ఒక రహస్యం అనేది ఉండక తప్పదు. దేవుడు చేసిన ప్రతి దానికి ఏదైనా సరే దాంట్లో పరమార్థం ఉండక తప్పదు. అంటే మరి మనిషి ఏ రోజైనా సరే ఈ రోజు ఎందుకు వస్తుంది, ఈ పూట ఎందుకు గడుస్తుంది అని ఆలోచించారా అంటే ఆలోచించడం లేదు. ఎందుకు ఒక రోజు గడుస్తుంది, 24 గంటలు ఎందుకు వస్తుంది, ఒక నెల ఎందుకు అయిపోతుంది, ఒక సంవత్సరం అయిపోయింది, 2024 పూర్తయిపోయారు, 2025లోకి వచ్చేసామని మనం ఎవరైనా ఆలోచించామంటే మనం ఆలోచించడం లేదు. కానీ సంవత్సరాలు మాత్రం అయిపోతూనే ఉంటాయి. పుట్టి మనము సుమారుగా 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 5 సంవత్సరాల వాళ్ళు మన సంఘంలో అందరం ఉన్నాం. ఏ రోజైనా ఎప్పుడైనా ఈ రోజు గడుస్తుంది, రెండో రోజులకు వెళ్తున్నాము, లేకపోతే నాకు ఇన్ని దినాల ఆయుష్కాలం దేవుడిచ్చాడు, తర్వాత మరొక సంవత్సరంలో నాకు అడుగు పెడుతున్నాడని మనం ఆలోచించామా? ఎవరు ఆలోచించలేదు. కానీ దేవుడు మాత్రం ఎంతగా కష్టపడ్డాడో, చాలా కష్టపడ్డాడు దినాలు చేయడానికి. ఎవరి కోసం అంటే భూమి మీద బ్రతుకుతున్న మనందరి కోసం. 6 దినాలు సృష్టిని చేసి 7వ దినమున దేవుడు విశ్రమించినట్టుగా మనకు బైబిల్లో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, బైబిల్లో ఒకసారి మనం చూడగలిగితే, దేవుడు వ్రాయించిన ప్రతి మాటను మనం చూడగలిగితే, యెషయా గ్రంథం పాత నిబంధనలో మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూడగలిగితే, ఒకరు చదవండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచను. చాలండి. దేవుడు ఆకాశం సృష్టికర్తయగు దేవుడు యెహోవాయే అని మనకు కనిపిస్తుంది. అలాగే దేవుడే భూమిని కలుగజేసి సిద్ధపరిచి, ఇప్పుడు మనం ఒక వంట చేసుకున్నామంటే దాన్ని మనం ఏం చేస్తాం? సిద్ధపరచుకుంటాం. బయటికి వెళ్తాం, మార్కెట్కి కూరగాయలు తెచ్చుకుంటాము, కట్ చేసుకుంటాము, కర్రీ వండి పెట్టడం, దాన్ని ఏమంటాం? రెడీగా పెట్టడం అనేది సిద్ధపరచుకోవడం, సిద్ధపాటి చేయడం అంటే రెడీ చేసుకోవడం. అలాగే దేవుడు కూడా ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఆకాశములను సృజించి మనకి ఏం చేశాడు? మనకి ఇవన్నీ సిద్ధపరిచి స్థిరపరిచాను. ముందు చేసి దేవుడు స్థిరపరిచాడు. అలాగే మరొక మాటను మనం చూడగలిగితే, అదే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు కాలముల గురించి ఏమని చెప్తున్నాడో మనం చూడగలిగితే, క్రొత్త నిబంధన అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనము. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ముందుకొంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. ఇక్కడ దేవుడు కాలములు, సమయములు, రోజులు, దినాలు, వీటి గురించి మన పని కాదు ఆలోచించడం. అది దేవుని పనే. దేవుడే కదా ఇచ్చింది. మనం దాని గురించి ఆలోచించకూడదు. ఇన్ని కోట్ల సంవత్సరాలు ఇవన్నీ మనం ఆలోచించకూడదు. ఒక రోజు గడుస్తుందంటే దాని గురించి మనం ఆలోచించాలి. కానీ ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచో దేవుడు ఉన్నాడు కదా, అన్ని కోట్ల నుంచి ఉన్న దేవుడి గురించి మనం దేవుని గురించి ఆలోచించాలి. కానీ అన్ని కోట్ల గురించి ఇది ఎలా చేశాడు, ఇది ఎన్ని సంవత్సరాలు అయింది, ఇది ఎన్ని సంవత్సరాలు అంటే కోటాను కోట్ల సంవత్సరాలు అయ్యిందా? ఆకాశం, మహాకాశాలు, పట్టజాలనంత భూమి పైన ఉన్నాయి. ఇక్కడున్న సముద్రము ఇది మనకి ఒక వంతుగా మనకు కనిపిస్తే ఇక్కడ, కానీ పరలోకంలో అయితే పైన ఆకాశం మన నీలి రంగులో కనిపిస్తుంది కదండి, అది చాలా పెద్దది. దీనికంటే డబుల్ పెద్దది అన్నాడు దేవుడు. అక్కడ మహాకాశములు
అంటే చాలా ఉన్నాయి జలాలు. ఆ జలాల గురించి మనం ఆలోచించడం మన పని కాదు. కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనంలోనే ఉంచుకొనున్నాడు గానీ, మనుషులుగా మన పని కాదు ఆలోచించడం. అదే చెప్తున్నాడు ఇక్కడ. కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. మనం ఏం తెలుసుకోవాలి మరి? మన పని ఏంటంటే, మనం ఎందుకు వచ్చాము? దేవుడు ఎందుకు బ్రతుకునిచ్చాడు? మనం వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనకిచ్చేటువంటి పిల్లల్ని ఎలా పెంచుకోవాలి? మనం ఏం చేస్తే మన పరలోకానికి వెళతాము అన్న దాని మీద దృష్టి పెట్టి మనం ఆలోచించుకోవాలి ఈ భూమి మీద. అంతేగాని కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నట్టు వాటి గురించి మనం ఆలోచించకూడదు. ఓన్లీ మనం ఏం ఆలోచించుకోవాలి? మన బ్రతుకు గురించి, మన జీవితం విలువ గురించి మనం ఆలోచించుకుని దేవుడున్న లోకానికి వెళ్ళడం గురించి ప్రయాసపడాలి. దాని గురించి మనం అందరం ఆలోచించుకోవాలి. వాటిని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. దేవుని గురించి తెలియకపోతే మనం ఏం చేయాలి? దేవుని గురించి తెలుసుకోవాలి. ఒకవేళ తెలియలేదా, చెప్తున్న వారి పక్కకి వెళ్ళి మనం ఏం చేయాలి? ఏంటి దేవుని గురించి మాకు తెలియదండి, మాకు ఒకసారి చెప్పరా? ఇంత బాగా చెప్తున్నారండి, వాక్యం ఎలాగ చెప్తున్నారండి, మా పిల్లలకు కూడా నేర్పించరా? వీటి గురించి మనం ప్రయాసపడమన్నాడు దేవుడు. వీటి గురించి ఆలోచించమన్నాడు. అంతేగాని ఆలోచించకూడని వాటి గురించి మనం ఆలోచించకూడదు. వాటి గురించి దేవుడు సిద్ధపరిచేశాడు, స్థిరపరిచేశాడు. వాటి గురించి మనం ఆలోచించకూడదు. వాటిలో ఏమీ లేదు. మనకెందుకు? మనం ఎప్పుడు ఉంటాము? 60-70 సంవత్సరాల వరకే మనం ఈ భూమి మీద జీవిస్తాం, బ్రతుకుతాం. 70 సంవత్సరాల వరకే బ్రతుకుతాం. కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఇంతవరకే. వీటి గురించి మనం ఆలోచించుకోవాలి తప్ప ఏదో అయిపోతుంది వీటి గురించి మనం ఆలోచించకూడదు. దేవుడిచ్చిన పని ఏంటి, వాటి గురించి మనం ముందుకు వెళ్ళిపోవాలి. వాటి గురించి మనం ఆలోచించాలి. ఒకసారి మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 16వ వచనం చూడండి. పాత నిబంధన భక్తుడైన దావీదు గారు రాసినటువంటి కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఏమని చెప్తున్నాడో చదవగలిగితే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. చాలండి ప్రియులారా. నేను పిండమునై ఉండగా, మనం పిండంగా ఉన్నప్పుడు ఎవరి కన్నులు చూసాయంట? దేవుని కన్నులు. అంటే మన గర్భంలో పడినది మొదలుకొని మనం జన్మనిచ్చినటు తల్లి ప్రసవ వేదనతో కని రోజు వరకు కూడా దేవుడే మన కన్నులు, అంటే దేవుని కన్నులతో చూస్తున్నాడంట మన గర్భంలో. ఆయనే కదా చేసేది. కళ్ళు, ముక్కు, చెవి, చేతులు, కాళ్ళు, మన అవయవాలన్నిటిని కూడా చేసేది ఎవరు? దేవుడే కదా. దేవుడు. డాక్టర్లు కాదు. డాక్టర్స్ పని ఏంటంటే మామూలుగా స్కానింగ్ తీస్తారో పైనున్న ఆకారాన్ని బట్టి చెప్తారే తప్ప, కానీ లోపల గర్భంలో ఉన్నటువంటి ఆ ఉమ్మ నీరులో నిలబెట్టడం ఎంత గొప్పతనం. ఉమ్మ నీరులో ఉంటూ ఒక తల్లి గర్భంలో 9 నెలలు 10 నెలల వరకు ఉంటున్నాడంటే అది ఎవరి కృప? దేవుని కృప. అంటే దేవుని దయ వలనే మనం ఇలాగ బ్రతుకుతున్నాం. దేవుడే కదా ముక్కుని చేయాలన్న, కాళ్ళు చేయాలి. అందరి కళ్ళు ఒకలాగా ఉన్నాయా అంటే ఒకలాగా లేవు. అందరి చేతులు ఒకలాగా ఉన్నాయా? ఒకలాగా లేవు. అందరి కాళ్ళు ఒకలాగా ఉన్నాయా? ఒకలాగా లేవు. మరి ఎందుకని ఒకలాగా లేవు? దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా సృష్టించాడు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చేశాడు. అందరూ ఒకేలాగా ఉన్నామనుకో, ఇందులో ఎవరు రూతమ్మ తెలియదు, ఎవరు మోషే గారో తెలియదు, ఎవరు నాగేశ్వరరావు గారో తెలియదు. అంటే తెలియదు కాబట్టి దేవుడు ఎలా చేశాడు? ఇన్ని కోట్ల మంది, సుమారుగా 800 కోట్ల మంది క్రైస్తవులను, మొత్తం జనాభా బట్టి ఆలోచిస్తే 800 కోట్ల మంది పిల్లలను ఎలా చేశాడు? రకరకాలుగా అందరినీ చేసుకుంటూ వచ్చాడు. ఒకలాగా లేవు. అందరి ముక్కులు ఒకలాగా లేవు. నేను ఒకలాగా, మీరు ఒకలాగా, అందరూ వేరువేరుగా ఒకరికొకరు ఎలాగున్నాం? వేరువేరుగా ఉన్నాం. మనం అందరం ఒకేలాగా ఉన్నామంటే లేవు. ఎవరి నుండి వచ్చాము? ఆదాము నుండే వచ్చాము. కానీ దేవుడు అందరినీ రకరకాలుగా పుట్టించాడు. అంటే అందరినీ ఒకలాగా పుట్టించకుండా వేరువేరుగా పుట్టించాడు. మనమందరం ఎవరం అంటే దేవుని పిల్లలము. దేవుళ్ళో నుండి వచ్చినటువంటి మనమందరము దేవుని పిల్లలము, కుమారులము, కుమార్తెలే మనమందరము. దేవుడిచ్చాడు. దేవుడు ఎందుకు పుట్టించాడు భూమి మీదకు? ఎందుకు రప్పించాడు దేవుడు మనం అందరినంటే? దేవుని పని చేయాలి. నా కొరకు బ్రతకాలి భూమి మీద నా పిల్లలు. నేను పుట్టించింది వాళ్ళకి జీవితాన్ని ఇచ్చి వాళ్ళకి పోషించేది, రక్షించేది, కాపాడేది, ఆదరించేది, కృప చూపించేది ఎవరంటే సమస్తం దేవుడే. మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుని కన్నులు
మన వైపు చూస్తున్నాయంట. పిండముగా ఉన్నటువంటి మనమందరి తల్లి గర్భంలో దేవుడే మనల్ని నిలబెట్టాడు. ఆ గర్భంలో నిలబెట్టకపోతే చాలామందిని చూస్తున్నాం కదండి. చాలామందికి అబార్షన్ జరగటం, చాలామంది తల్లి గర్భంలో రాలిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కాల గర్భంలో కలిసిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రియులారా. కానీ అలాంటి స్థితిలో మనల్ని అందరినీ ఉంచకుండా మనల్ని ఈ 60-70 సంవత్సరాల జీవితకాలం ఇచ్చి మనల్ని భూమి మీదకి పంపించాడు అంటే అది ఎవరి దయ వలనండి? ఎవరి ప్రేమను బట్టి మనం వచ్చామో తెలుసా? దేవుని ప్రేమను బట్టే మనం అందరం భూమి మీదకి వచ్చాం ప్రియులారా. కానీ ప్రేమను బట్టి వచ్చిన మనము దేవుని ప్రేమిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు. ఆయనలో నుండి వచ్చినటువంటి మనము కూడా ప్రేమ స్వరూపులమే. మనం కూడా దేవుని పిల్లలమే కదండి. అందరినీ ఒకలాగా సృష్టించాడు, ఒకలాగా చేశాడు దేవుడు. అందరూ ఎలాంటి వారిగా పుట్టించాడు తెలుసా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము ప్రకారంగా ఆ రెఫరెన్స్ నేను చెప్తున్నానండి. యథార్థవంతులుగా నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ మనము ఎలాంటి వారిగా మారిపోయామంటే భూమి మీదకి వచ్చి వివిధ తంత్రములతో మారిపోయాం. అంటే చెడు సమాజంలో మన హృదయాలు ఎలా మారిపోయి అంటే మంచి హృదయాలుగా లేవండి, చెడిపోయాము. ఈరోజు ఎవరిని కదిపినా, ఎవరి పిల్లలను చూసినా అందరూ మారిపోయారు. ఎలాగా? చెడుత్వంతోనూ. దేవునికి అదే చెప్పింది కదా నిత్య, దేవునికి అసహ్యమైన వాళ్ళుగా మారిపోయారండి. నరహంతకులుగా, వ్యభిచారులుగా, దూషకులుగా, ఇలా రకరకాలుగా ఆయనకి నచ్చిన పిల్లలుగా ఎవరు బ్రతకడం లేదు ప్రియులారా. కానీ దేవుడేమో నేను చేసిన పిల్లలు భూమి మీదకి వెళ్ళి నా గురించి ఆలోచించి పిల్లలు యథార్థవంతులుగా బ్రతకాలి భూమి మీద, నేనున్న లోకానికి రావాలని దేవుడు ఎంతో ఎంతో కష్టించి మన గురించి ఇవన్నీ సిద్ధపరిచి స్థిరపరిచాడే దేవుడు. కానీ దేవుని గురించి ఎవరు ఆలోచించుకోవడం, ఎవరు పట్టించుకోవడం లేదు ప్రియులారా. దేవుడు మరొక మాటను చూపిస్తున్నాడు. ఒకసారి మనం చూడగలిగితే మరొక మాటను, అదే కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 23వ వచనం చూడగలిగితే, భక్తుడైన దావీదు గారు రాసినటువంటి కీర్తన గ్రంథము 102వ అధ్యాయం 23వ వచనము కింద మాట చదవండి, 2వ లైను. నా దినములు కొద్దిపరిచాను. చాలండి ప్రియులారా. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే నా దినములు కొద్దిపరిచాను అంటే మనకిచ్చిన దినాలు, రోజులు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మనం ఇలా మారిపోతున్నాం కదా భూమి మీదకు వచ్చి. అందుకే దేవుడికి నచ్చక దేవుడు ఏం చేశాడో తెలుసా? వీళ్ళు ఎలాగైనా మారతారేమో అని దేవుడు దినాలు ఎలా మార్చేశాడండి? కొద్దిపరిచేశాడు. నా దినాలు కొద్దిపరిచాను. దేవుడి దినాలండి అవి, మన దినాలు కాదు, దేవుని దినాలు అవి. దేవుడు ఇంతకాలం అని డైరీలో రాసేసాడు. ఫలానా అక్కగారు ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఫలానా వెంకట గారు ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఫలానా సోని గారు ఇన్ని సంవత్సరాలు బ్రతకాలని దేవుడు జీవగ్రంథంలో లిఖితములాయనంటే రాయించేశాడు, రాసేసుకున్నాడు. కానీ భూమి మీద మనం వచ్చినటువంటి మనం ఎలాగ మారిపోయింది తెలుసా? మన జీవిత కాలం కొద్దిగా అయిపోయినాయి అంట. మన దినాలు ఎలాగైపోయినాయి? కొద్దివి అంటే కొన్ని రోజులే, చెప్పలేము. ఏ క్షణం బ్రతుకుతాం తెలియదు, ఏ క్షణం ఎలా ఉంటాం, ఎలా జీవిస్తాం, ఎలా నడుచుకుంటాం ఏమీ తెలియదు మనకి. అది దేనివల్ల వచ్చిందంటే మనం చేస్తున్న పాపాలు బట్టి, మనం చేస్తున్నటువంటి దోషాలు బట్టి దేవుడు దినాలను కూడా కొద్దిపరిచేశాడు ప్రియులారా. అంటే కొద్దిపరిచేశాడని మనము మన ఇష్టానుసారంగా మన భూమి మీద బ్రతకకూడదు. ఈ కొద్ది దినాలైనా సరే దేవుని గురించి బ్రతకాలనే ఆలోచనలో ఎప్పుడు ప్రయాసతోనే మనం భూమి మీద బ్రతకాలి ప్రియులారా. మరొక మాటను మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనము, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం చూడగలిగితే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. చాలండి. మా ఆయుష్కాలము మనకిచ్చిన దినాలు ఎన్ని దినాలు అంటే 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే, ఏమైనా కొంచెం ఓపుకుంటే ఇంకెన్ని సంవత్సరాలు పొడిగిచ్చాడు దేవుడు? 80 సంవత్సరాలు. కానీ ఇప్పుడు 70 లేదు, 80 సంవత్సరాలు కూడా లేదు. అంటే ఏ రోజు ఏం జరుగుతుందో కూడా మనం ఆలోచించే పరిస్థితిలో లేవండి ప్రియులారా. అదంతా ఎవరికి తెలుసు అంటే దేవునికే తెలుసు. మనం ఎప్పుడు చనిపోవాలి, ఎంతకాలం భూమి మీద బ్రతకాలి, ఎంతకాలం ఉండాలి, మనం ఎంతకాలం జీవించాలి అనేది దేవుని లెక్కలో ఉన్నాయి ప్రియులారా. అంటే ఆయన లెక్కలో రాసేసుకున్నాడు, ఇంతకాలమే బ్రతకాలి, ఇంతకాలమే జీవించాలి, ఇంతకాలమే. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుడిచ్చినటువంటి ఈ 70-80 సంవత్సరాలు మనం వృధాగా గడిపేస్తున్నాము. కానీ దేవుని గురించి ఏమో చెప్తామమ్మ 2 మాటలు ఎవరైనా వింటారంటే
ఎందుకమ్మా దేవుని గురించి అవసరం లేదమ్మా, పనులు ఉన్నాయి కదమ్మా, మా పనులు చూసుకుంటాం. ముందు ఏం పనులు అంట? మన పనులు అంట. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తారు క్రొత్త నిబంధనలో ఫిలిప్పీ పత్రిక 1:21 ప్రకారంగా అక్కడ ఏమని ఉంటుందంటే, తమ సొంత కార్యములే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవ్వరు చూడరంట. అంటే సొంత కార్యాలు అంటే మన సొంత కార్యాలు, మన పనుల మీదే నిమగ్నమైపోయామే తప్ప యేసుక్రీస్తు వారి కార్యాలు అంటే ఏవి? ఇవే: సువార్త చేయటం, వాక్యం చెప్పడం, వాక్యం వినటం, వాక్య ప్రకారంగా జీవించడం, మన పిల్లల దేవుళ్ళ పెంచుకోవటం. ఇదే మనం చేసినటువంటి, మనకి ఇచ్చినటువంటి దేవుడి బాధ్యత. ఈ బాధ్యతను నిరాకరించేసి మనం ఏం చేస్తున్నామో తెలుసా? పక్కన పెట్టేస్తున్నాం. ఏవి? మన పనులు మాత్రం చక్కగా చేసుకుంటున్నాము. 24 గంటలు మన పనిలోనే ఉంటున్నాము. అవసరమైతే 12 అయినా 1 గంట అయినా సరే ఆ పనుల్లో మనం నిమగ్నం అయిపోతున్నాం తప్ప దేవుని గురించి అదే సమయంలో ఒక పాస్టర్ గారు వచ్చి, ఒక దైవజనుడు వచ్చి, అమ్మ వాక్యం చెప్తానమ్మా, ఒక పాట వింటారా, దేవుని గురించి చెప్తానమ్మా, మీరందరూ దేవునిలోకి రావాలి కదమ్మా, మనం అందరూ దేవుడిచ్చాడు మన బ్రతుకును, మనం జీవించాలి కదా, భూమి మీద మన గురించి కాదమ్మా, 2 మాటలు చెప్తానమ్మా దేవుని గురించి అని చెప్తే మనం ఏమంటో తెలుసా? ఆ సమయంలో, ఆ టైంలో అనే మాట ఏంటంటే, లేదండి ఈసారి రండి, ఈసారికి ఇప్పుడైతే మేము వినలేమండి, మా పనులు ఉన్నాయండి అంటే. మన సొంత పనులకే మనం అంతగా ఆలోచించేసి 24 గంటలు కూడా సరిపోదు అని అనే రోజులు మనవి. ఒక ఆవిడ అంటుందంటండి, ఇది వాస్తవమే. ఒక ఆవిడ ఏమంటుందంటే, దేవుడా తండ్రి, నాకు 24 గంటలు సరిపోవట్లేదు, 25వ గంట పెంచితే బాగుంటుంది కదా అని అంటుందంట. ఉన్న ఈ 20 గంటల్లోనే దేవుని గురించి ఏమి చేయట్లేదు. ఏవి చేయకపోగా ఏమంట తెలుసు? 1 గంట 2 గంటలు పెంచమని అడుగుతుంది. ఎవరో ఒక స్త్రీ, సంఘానికి వెళ్ళే ఒక స్త్రీ అడుగుతుందంట, ఒక అమ్మాయి. అంటే ఆవిడకి ఏం అర్థమైంది? పరమార్థం మనిషి గురించి, దేవుని గురించి అర్థం కాలేదు. ఆవిడ ఎంతవరకు కూడా లోకంలో ఉన్న వాటి గురించి, లోకంలో ఉన్న వాటి వైపు గురించి ఆలోచించేది కాబట్టి, నాకు ఏం కావాలో తెలుసా? 2 గంటలు పెంచువా దేవుడా, 2 గంటలు పెంచాను అంటుంది. అంటే 24 గంటలు సరిపోవట్లేదా? సరిపోతుంది కదా, ఎందుకు సాలవు? సరిపోతాయి. 12 గంటలేమో మన పని చేసుకుంటున్నాము, 8 గంటలేమో దేవుడు ఏమని చెప్పు, 12 గంటలు మనం చేసుకుంటున్నాము, 8 గంటలు నిద్రపోతున్నాం, 4 గంటలు వృధాగా ఏదోటి చేసుకుంటున్నాం. అక్కడికి ఎంత? 12 24 గంటలు. 24 గంటలు ఎందుకు సరిపోదు? అంటే మనం 10 గంటలు పడుకుంటామా, 12 గంటలు పడుకుంటామా, లేకపోతే ఒక 13 గంటలు పడుకుంటామా? అయినా సరిపోవట్లేదా? టైం సరిపోవట్లేదా? దేవుని గురించి ఒక 2 గంటలు కూడా మనకు కేటాయించట్లేదా? ఇవ్వలేకపోతున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఎందుకంటే ఈరోజు దేవుడు నా గురించి చెప్తున్నాడేమో అనేది మనం ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. అయ్యో ఈరోజే మారతావా అంటే, ఈరోజైనా మారాలి మనము. ఏమో ఎందుకో ఈ సిస్టర్ గారి ద్వారా నాకు వాక్యాన్ని దేవుడు వినిపిస్తున్నాడేమో, నాలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో అని మనం ఏం చేయాలి తెలుసా? సరి చేసుకోవాలి ప్రియులారా. సరి చేసుకున్నవాడే క్రైస్తవురాలవుతారు. అలాగే ఎప్పుడైతే సరి చేసుకుంటామో అప్పుడు దేవుని కుమారులుగా పిలువబడతాము. లోకంలో ఉన్నటువంటి కుమార్తెలుగా ఉండకూడదు ప్రియులారా. మనం దేవుని పిల్లలం కనుక, దేవుల్లో నుండి వచ్చినటువంటి పిల్లలం కనుక దేవుడు ఎంతగా పొంగిపోతున్నాడంటే, నా పిల్లలు భూమి మీదకి వెళ్ళి నా గురించి బ్రతకాలి, నా గురించి చెప్పాలి, ఇది చాలు అనుకుంటున్నాడు దేవుడు. చాలు, వాక్య ప్రకారంగా జీవిస్తే చాలు, వాక్య ప్రకారంగా ఉంటే చాలు, నా గురించి 2 మాటలన్నా చెప్తే చాలు, మన పరదేశకి వెళ్ళిపోతాం తెలుసా. మన హృదయం ఎలాగ ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి. అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు కదా. హృదయ శుద్ధి గలవారిగా మనము ఉంటేనే మనం ఎలాంటి వారు అవుతాం తెలుసు? ధన్యులుగా పిలువబడతాము. అలాంటి వారిగా మనం ఉండాలి, హృదయ శుద్ధిగా ఉండాలి. అంటే దేవుడు దినాలను ఎలా పరిచాడంటే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, లేకపోతే అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు కూడా ఆయాసం దుఃఖమే. కొంతమంది 90 సంవత్సరాలు బ్రతికేవారు ఉన్నారు. ఇంకా కొంతమంది ఎక్కడో 100కి 2 3 అలాంటి వాళ్ళు మనం చూస్తాం కదండి ప్రియులారా. 100 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు ఉన్నారు, 101 కూడా బ్రతికే ఉన్నారు. కానీ వాళ్ళకి నిజంగా చెప్తున్నాను, జీవిత విలువ అర్థం కాలేదు. నిజంగా వాళ్ళకి దేవుని గురించి చెప్పి ఉంటే, దేవుని గురించి తెలుసుకుంటే, నేను అనుకుంటాను 101 సంవత్సరం బ్రతుకుతుంది కదా, నీకు దేవుని గురించి ఎవరు చెప్పలేదే, అయ్యో నీకు దేవుడు 101 సంవత్సరం ఇచ్చాడే, ఎప్పుడు చనిపోతామో మనకే తెలియదు కదా, ఈ ఆయాసం దుఃఖం కదా, కానీ ఇన్ని సంవత్సరాలు బ్రతికిచ్చాడంటే దేవుడు నీకు ఏదో పని ఉంది, ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాలి, మారాలి అని ఎదురు చూస్తూనే ఉంటున్నాడు దేవుడు ప్రియులారా. అంటే 101 సంవత్సరం అయినా సరే ఆవిడ ఇంకా తెలుసుకోలేదు దేవుని గురించి, ఎవరు చెప్పేవారు లేరు.
చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఆవిడ ఇంకా అలాగ బ్రతుకుతూనే ఉంటుంది లోకంలో. కానీ ఆవిడకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు దేవుని గురించి. నువ్వు దేవుని కొరకు బ్రతకాలమ్మా, దేవుని గురించి నువ్వు జీవించాలమ్మా, నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చి నీ జన్మ పరమార్థం ఏంటి అని చెప్పేవాళ్ళు ఉన్నారా ప్రియులారా? ఎవరూ లేరు. కానీ ఆవిడ ఏమంటదంటే, నాకు బీపీ లేదు, షుగర్ లేదు నాయనా, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, చాలా బాగున్నాను అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమందికి షుగర్లతోను, పాపం బీపీలతో, ఇలా రకరకాల వ్యాధులతో బాధపడే వాళ్ళు కూడా ఉన్నాము. మనందరికీ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాం ప్రియులారా. కానీ అలాంటి స్థితిలో కూడా మనం ఏమని ఆలోచిస్తున్నామో దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళాలి, దేవుని సంఘానికి వెళ్ళాలి, నేను కూడా సువార్త పనిలో పాలు భాగస్తులు అవ్వాలి, నేను కూడా దేవుని పనిలో సువార్త చేయాలి. ఎందుకంటే దేవుని గురించి మనం అందరము తెలుసుకున్నాం కనుక, ఆయన పరమార్థం మనకు అర్థమైంది కనుక, మన జీవిత విలువ పరమార్థం రహస్యం మనం తెలుసుకున్నాము కనుక మనం ఏం చేస్తున్నాం అంటే ప్రియులారా, దేవుని గురించి మేము బ్రతకాలి. ఈరోజు చూసారండి, కొంతమందే వచ్చారు. ఎందుకు? వాళ్ళకి ప్రతిదినము వాక్యం చెప్పబడుతుంది, వాక్యం చూస్తున్నారు, వింటున్నారు, ఎన్నో వాక్యాలు, ఎన్నో లెసన్స్, ఎన్నో టైటిల్స్ నాన్నబాబాయ్ గారి ద్వారా ఎన్నో మాటలు విన్నాం. కానీ అయినా కొంతమంది ఎందుకు రాలేదు? కొంతమంది పోనీ అనారోగ్య పరిస్థితిలో ఉండి రాలేకపోయారేమో. కానీ కొంతమంది కావాలని కవిత గారు చెప్తున్నారు అందుకే వెళ్ళలేదని, కొంతమంది అన్నయ్య గారు చెప్పినట్టుగా కూడా ఆలోచించుకోవాలి మనం. కానీ అలాగా ఎప్పుడు కూడా అనుకోకూడదు. 2 రోజులు 4 అని చిన్నపిల్లోడు చెప్పిన రైటే, పెద్దవాళ్ళు చెప్పిన రైటే. నువ్వు పెద్దవాడివయ్యా, నీదే రైటు, 2 రోజులు 6 అని అంటామా? లేదయ్యా, 2 రోజులు 4 చెప్పింది చిన్నపిల్లోడు చెప్పింది సత్యమే, పెద్దోళ్ళు చెప్పింది సత్యమే. అది ఎంతవరకు మన వాస్తవమో, అది ఎంతవరకు వాస్తవమో అలాగే ఈరోజు వాక్యం చెప్పినటువంటి ఎవరైనా సరే, దేవుడు స్త్రీ పురుషులకు వాక్యం చెప్పమని ఇవ్వలేదా? స్త్రీ పురుషులు ఇద్దరూ ఒకటే అన్నాడు కదా, సమానమే అని చెప్పాడు. మరి చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? ఎవరు చెప్పిన వాక్యమే, దేవుడు చెప్పినటువంటి మాటలు, నేను రాసుకుని సొంతంగా చెప్పినటువంటి మాటలు కాదు ఇవి, బైబిల్లో నుండే మీకు చూపిస్తున్నాను. బైబిల్లో ఉన్న మాటలే నేను మీ అందరికీ చూపిస్తున్నాను. అలాగ ఉన్నవో లేవో మీరు చూసుకోవాలి. కానీ చెప్పిన ప్రతి మాట కూడా మనం ఏం చేసి రాసుకోవాలి, మన హృదయాలు భద్రపరచుకోవాలి ప్రియులారా. కానీ రాలేకపోయిన వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి మరో అవకాశం ఇవ్వమని మనం అందరం కూడా అడగాలి. ఓకే ప్రియులారా, కీర్తన గ్రంథం మరొక మాటను మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 8వ వచనం. కీర్తన గ్రంథము 109వ అధ్యాయం 8వ వచనం చదవండి. వాని జీవిత దినములు కొద్దివగునుగాక. చాలు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, వాని జీవిత దినములు కొద్దివగునుగాక. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు ప్రియుల. మన జీవిత దినాలు, మనం ఎన్ని దినాలు బ్రతకాలో ఏంటో, ఆ దినాలు ఎంతటికి మార్చేస్తాడో చెప్పన, దేవుడే మార్చేస్తాడు, మనం కాదు మార్చుకునేది. కొద్దివి అంటే కొన్ని, ఎన్ని దినాలు అనేది మనకు తెలియదు, గ్యారంటీ లేదు. ఏమో 2 రోజులో, 3 రోజులో, 4 రోజులో, లేకపోతే 10 నెలలో, 12 నెలలో, లేకపోతే 1 సంవత్సరమో, 3 సంవత్సరాలు, లేకపోతే 12 సంవత్సరాలు చెప్పలేము. ఇన్ని సంవత్సరాలు మనం గ్యారంటీ చెప్పలేము. అది ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలోనే ఉన్నాయి. మనం చదువుకున్నాం కదా, తండ్రి తన స్వాధీనం మంచుకొని ఉన్నాడు కాలముల సమయంలో, తెలుసుకొనటం మన పని కాదు. అలాగే మన జీవిత దినాలు కూడా కొద్దిగానే పరిచేశాడంట, కొన్ని దినాలే ఇచ్చాడు. అంటే ఈ కొన్ని దినాలు మనకి ఇచ్చాడు అంటే మనం చాలా భక్తితో బ్రతకాలి ప్రియులారా. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మరొక మాటను మనం చూడగా, దినములు ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని కొరకు బ్రతకడానికే ఇచ్చాడు ఈ దినాలు. కానీ దేవుని కొరకు బ్రతకడానికి కాస్త దేవుని గురించి బ్రతకపోకుండా మన గురించి, మన సొంత వారి గురించి, మన స్వజనుల గురించి, మన గురించే మనము బ్రతుకుతున్నాం తప్ప మన పిల్లల గురించి, అయ్యో నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమైపోతారో, అయ్యో నేను చనిపోతే నా భర్త ఏమైపోతాడో, నేను చచ్చిపోతే నా భార్య ఏమైపోద్దో, ఇలాగా నేను చనిపోతే నా పిల్లలు అనాథలు అయిపోతారని ఇలాగ ఆలోచించుకుంటున్నాం. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం. కానీ ఎవరి గురించి ఎందుకు ఇచ్చాడు ఈ దినాలు అంటే, దేవుని కొరకు బ్రతకడానికే ఈ దినాలు ఇచ్చాడు ప్రియులారా. మరొక మాటను మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 12వ వచనము. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 12వ వచనము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామము నిత్యము మహిమపరిచేదను. చాలండి ప్రియులారా. మన పూర్ణ హృదయంతో ఎవరిని కృతజ్ఞత స్తుతులు చెల్లించమంటున్నాడు? మనల్ని, దేవుడిని మనం ఎలాగ కృతజ్ఞత చెల్లించాలో తెలుసా? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మనము దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మళ్ళీ అలాగే నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నారు? చెల్లించేదని, నీ నామం నిత్యము మహిమపరిచేదను.
ఆయన నామాన్ని మనం ఏం చేయాలి తెలుసా? నిత్యము మహిమపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పొద్దున్నే లేవగానే మనం దేవునికి ఏమి చెల్లించాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి ప్రియులారా. ఈరోజు నాకు మంచి రాత్రికాలంలో మంచి సుఖమైన నిద్రను ప్రసాదించి మరలా తండ్రి అని పిలుచుకునే మహాభాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి అని మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ రోజుకి నాకు ఈ పూటకి మంచి ఆహారం ఇచ్చావు తండ్రి, నాకు మనం ఏం చేయాలి? నాకు ఇచ్చినటువంటి దేవునికి మనము థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఎవరో నిజంగా అనకూడదు, కానీ ఎవరో ఏదైనా ఒక వస్తువు ఇస్తే మనం ఏం చేద్దాం చెప్పలేదు, జన్మజన్మనాలు రుణపడి ఉన్నానని అంటాము. అంటే ఏదో ఒక చిన్న వస్తువుకే మనం జన్మాలంట. ఈ జన్మ గురించి తెలియదు, కానీ మనం ఏమని ఆలోచిస్తారంటే, ఏమని చెప్తారంటే మరొక జన్మ, అంటే జన్మాల గురించి ఆలోచిస్తారు, అంటే రుణం తీర్చుకోవటం. కానీ మనం ఎవరికి చెప్పాలి? మనుషులకు కాదు కృతజ్ఞతలు చెప్పేది. ముందు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి ప్రియులారా. దేవుడు ఎందుకు అబ్బా నాకు ఈరోజు ఈ దినాన్ని ఇచ్చాడు, ఎందుకు ఈరోజు నాకు మంచి ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యంగా నన్ను నిజంగా నైట్ మనం అనారోగ్యంతో పడుకున్న ఉదయాన్నే లేకగానే మనకి ఒక్కొక్కసారి మనకు అర్థమైపోతుంది, దేవుడు నిజంగా నాకు ఈరోజు ఆరోగ్యం ఇచ్చాడు, అందుకే నేను ఈరోజు సన్నిధికి వచ్చాను, సంఘానికి వచ్చాను, దేవుని మాటలు వినగలుగుతున్నాను అని అంటాము. అది ఎవరి దయ వలన కృతజ్ఞతలు చెల్లించాలి తెలుసా? దేవుని దయ వలన మనకి ఇచ్చాడు. మనం ఏం చేయాలి? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. అయ్యో ఈరోజు నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు నా పిల్లలు అని దేవుడు కూడా పొంగిపోతాడు ప్రియులారా. మనం చెప్పేవారుగా ఉండాలి. ముందు మనం చెప్పకోకుండాను మనం పక్కవారికి చెప్తుంటే దేవుడు ఎంత బాధపడతాడో తెలుసా ప్రియులారా? ముందు మనం దేవునికి చెప్పుకోవాలి. దేవుడే కదా మనకి ఇదంతా ఇచ్చింది, ఆయుష్కాలం ఇచ్చి, దినాలు ఇచ్చి, భూమి మీదకు రప్పించి, మరి ఇంతటి జ్ఞానం నేర్పించి, మరి దేవుడు మరి మనకు వాక్యం చెప్పటం రాదు, మనకు పాటలు పాడటం రాదు, మరి నుంచి నిలబడి మనం ప్రార్థన చేస్తున్నామంటే, పాటలు పాడుతున్నామంటే అనర్గళంగా మంచి స్వరం దేవుడు ఇచ్చాడంటే, చెప్పే టాలెంట్ ఇచ్చాడంటే అది ఎవరు? దేవుని వల్లనే కదా ప్రియులారా. మరి దేవునికి మనం ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అదే ఆయన నామాన్ని మనం ఏం చేయాలి తెలుసా? నిత్యం మహిమపరచాలి. వచ్చి మనం వినేవారుగా ఉండకోకుండా అయ్యో ఏం చెప్తున్నారు ఈరోజు, ఏం వాక్యం విన్నాము అని మనం నలుగురికి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనం ఏం చేయాలి? వాక్యం చెప్పాలి. చెప్పలేని నీకు రాదా? పోనీ కడపత్రం ఇచ్చాను సరే, అమ్మ దేవుని నమ్ముకో అమ్మ, రక్షణలోనికి రా అమ్మ, క్రీస్తుని నమ్ముకో అమ్మ, మనకు మార్గం ఉంటుంది, యేసుక్రీస్తు వారే మనకు మార్గం. ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతుకుని వేస్ట్ అమ్మా, ఈ జీవితకాలం ఇచ్చింది తండ్రి అని దేవుడమ్మ అని మనం ఏం చేయాలి? చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనం అలాగా చెప్తామో, ఎప్పుడైతే మనం అలాగ నలుగురికి మనం ప్రకటన చేస్తామో, ఇంకా మనలో మనకి అభివృద్ధిగా వాక్యాన్ని, జ్ఞానాన్ని దేవుడిస్తాడు. ప్రేమను కూడా ఎలాగ ప్రేమించుకోవాలి, ఎలాగ మనం ఉండాలి, ఎలా మెలగాలి, ఎలాగ ప్రవర్తించాలి అనేవి మనం బైబిల్ చదివితే ప్రతి క్షణము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు కదా. బైబిల్ దేవారాతులు ధ్యానించేవాడు ధన్యుడు. బైబిల్ కూడా మనం దేవారాతులు ధ్యానించామనుకోండి, చదువుకున్నాం అనుకోండి, మనకు దేవుడు ఉన్న ఆయన కోపం అర్థమవుతుంది, ఆయన ప్రేమ అర్థమవుతుంది, ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడో అర్థమవుతుంది, ప్రతిదీ అర్థమవుతుంది ప్రియులారా. మనం ప్రతిదినం మనం వాక్యం చదువుకోవాలి. వాక్యం చదువుకోకుండా నాకు దేవుడు అర్థమైపోయాడంటే అది ఎలాగ వాస్తవం? ఎలా నమ్ముతాం? మనం నమ్మము. ఇప్పుడు బైబిల్లో కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి దేవుడు ఇలాగ దేవుడు మన దినాలు కొద్దిపరిచాడా? మన జీవిత కాలంలో మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి, దేవుని గురించి మనం ఆలోచించాలి. దేవుని దేవుడిచ్చిన ఈ జీవిత కాలం అంతా కూడా మనము దేవుని మహిమపరచాలి, దేవుని గురించి వాక్యం చెప్పాలి, ప్రకటన చేయాలి, సువార్త చేయాలి. తెలియని వారికి వెళ్ళి గ్రామాలకు వెళ్ళి వాక్యం చెప్పాలి. ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు, అలాగే నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రియులారు. అలాంటి వారిని మనం ఏం చేయాలో తెలుసా? కాపాడాలి. ఒక్కరినైనా కాపాడితే దేవునికి చాలా సంతోషం. దేవుడు కూడా చెప్తాడు ఏమంటే, నువ్వు 100 మందిలో 99 నీతిమంతుల కంటే ఒక పాపి విషయమై నేను ఎంతో మిక్కిలి ఎక్కువగా సంతోషిస్తున్నానని చెప్తాడు ప్రియులారా. అంటే 99 నీతిమంతుల గురించి ఆలోచించడం లేదు తండ్రి అని దేవుడు. ఎవరి గురించి ఆలోచిస్తున్నాడంట? ఒక పాపి గురించే ఆలోచిస్తున్నాడు. ఆ పాపి మారితే నా గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు, నా గురించి ఎన్నో సువార్తలు చేస్తాడు. అంటే ఆ పాపి మారాలని ఎంతగా ఎదురు చూస్తున్నాడు తెలుసా? మనసు మారాలి ప్రియులారా. ఆ పాపకి ఏం మారాలి తెలుసా? మనసు మారాలి. మనసు ఎప్పుడైతే మారుతుందో అప్పుడు దేవుని గురించి ఆయనకి అర్థమైపోతుంది.
అర్థమైంది కదండి. దేవుని గురించి ఏమైపోతుంది అర్థమైపోతుంది. కానీ మనసు మారుకోకుండా మనం సన్నిధికి వచ్చినా అది వ్యర్థమే. ఎందుకు మనం భక్తి చేస్తున్నామంటే దేవుని దగ్గరకు నటించినట్టు అవుతుంది ప్రియులారు. నటించకుండా మనం ఉండకూడదు. నటిస్తే దేవునికి అసహ్యమైన వారిగా మారిపోతాము. అలా మారిపోయామంటే మన నరకానికి వెళ్ళిపోతాము. ఒక క్షణ పాతాళానికి జారిపోవదురు. ఇవన్నీ బైబిల్లో మాటలే ప్రియులారా. ఇవన్నీ సెలవిస్తున్నాయి, దేవుడు సెలవిస్తున్నాడు మాటలు. ఈ మాటలన్నీ మనకు అర్థం అవ్వాలి అంటే మనము ప్రతిదినము బైబిల్ చదువుకోవాలి. చదువుకున్నప్పుడు మనకు బైబిల్లో ఉన్న లోతులు, ఎత్తులు, ప్రేమలు, దేవుని గురించి గొప్పతనం, యేసుక్రీస్తు వారి గురించి, మనం ఎలా వచ్చాం, ఎందుకు బ్రతుకుతున్నాం, ఇవన్నీ మనకు అర్థమవుతాయి ప్రియులారా. ఇవన్నీ అర్థం అవ్వాలి అంటే ముందు మనం బైబిల్ని బాగా చదువుకోవాలి. మరొక మాటను మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం చదవగలిగితే, మనుషుల మనసు మార్చుకొని దేవుని ఆధారం చేసుకొని జీవించమని చెప్పాడు కదా దేవుడు. దాని గురించి చెప్తున్న మాటను మనం చూడగలిగితే, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చాలు ప్రియులారా. ఇప్పుడైతే అంతటా అందరూ ఏం చేయాలో తెలుసా? మారు మనసు పొందాలి. ఏమో ఈ గడియలోనే మారు మనసు వచ్చిందనుకోండి, మనం ఏం చేయాలో తెలుసా? పొందాలి, మారు మనసు పొందాలి. ఇప్పుడు సడన్గా మనం వాక్యం వింటున్నాము, వాక్యం వినగా మనం ఏమనుకుంటామంటే సడన్గా, అయ్యో నేను ఈరోజు బాప్తిసం తీసుకోవాలి అని వస్తుంది. ఎందుకు? ప్రేరేపణ వచ్చేసింది. మనం ఏం చేయాలో తెలుసా? బాప్తిసం మనం ఆటంకపరచకుండా ఏం చేయాలో తెలుసా? మనం ఎమ్మటే వెళ్ళి అందరం కలిసి బాప్తిసం ఇచ్చేయాలి. అంటే అతనిలో ఏం మారిందో తెలుసా? మార్పు ఏమొచ్చింది? మనసు మారింది కనుకనే అతను బాప్తిసం తీసుకోవాలని ఆలోచన, ప్రేరేపణ వచ్చింది. అంటే ముందు మనకు ఏమి కలగాలంట, ఏమి మారాలి? ముందు మనసు మారితే మారు మనసు పొందాలి. మారు మనసు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మనము దేవునిలో బ్రతుకుతాం ప్రియులారా. దేవునికి ఇష్టానుసారుడైన పిల్లలుగా మనము జీవిస్తాము. దేవునికి నచ్చినట్టుగా కుమారులుగా, కుమార్తెలుగా మనము ఈ భూమి మీద బ్రతుకుతాం. ఏది మారు మనసు రాకపోతే అలా బ్రతకము. ఎప్పుడైతే మనకు మారు మనసు వస్తుందో అప్పుడే మనకు వాక్య విలువ అర్థమవుతుంది. వాక్యం ఉన్న గొప్పతనాన్ని మనకు అర్థమవుతుంది. మారు మనసు అదే చెప్తున్నాడు. మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మాట ఎవరైతే వాక్య విని మారు మనసు పొందుతారో వాళ్ళు దేవునికి పిల్లలు అవుతారు. అందుకే వినుట వలన విశ్వాసం కలుగును. అంటే వినుట వలన ఏమవుతుంది అంటున్నాడు? విశ్వాసం, నమ్మకం. అయ్యో నిజమే కదా, ఇతను చెప్పింది వాక్యం రైటే, కరెక్ట్గానే చెప్తున్నాడు, నా గురించి చెప్తున్నాడు, ఇవన్నీ నా గురించే దేవుడు చెప్తున్నాడేమో దైవజనుడి ద్వారా అని దేవుడు ఒక మనిషిగా మనం అర్థం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. అంటే మనకు ఏమర్థమవుతుందంటే మారు మనసు వస్తుంది. ఎప్పుడైతే మనం వాక్యం వింటామో ఆ వాక్య ప్రకారంగా మనం ఏదైతే మనం చెప్తారో దైవజనులు, ఆ మాట ప్రకారంగా మనం అలాగ విన్నామనుకోండి, ఆటోమేటిక్ మనకు విశ్వాసం కలుగుతుంది. ఇక నమ్మకం వచ్చేస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగునన్నాడు. ఆ విశ్వాసమే క్రీస్తు మాట. మీకు తెలుసు కదా, క్రీస్తు మాట కూడా బైబిల్లోనే ఉన్నాయి. వినుట వలన విశ్వాసం కలుగును. అవి ఎవరి మాటలో వినుట వలన విశ్వాసం కలిగినంటే ఆ మాటలన్నీ క్రీస్తుని గురించిన మాటలే కదా. అవన్నీ క్రీస్తుని గురించిన మాటలే. ఎప్పుడైతే మన క్రీస్తుని గురించిన మాటలు మనం వింటామో దానివల్ల మనకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం అనగా నమ్మకం ఏర్పడుతుంది మనకు. ఒక వ్యక్తి మీద మనకు నమ్మకం రావాలి అంటే ఆ వ్యక్తితో మనం ఏం చేయాలి? మనం కలిసి జీవించాలి. కొద్ది దినాలు మనం అతనితో ఉన్నామనుకోండి, మనకు ఏమి విశ్వాసం వస్తుంది? అయ్యో నిజమే, అతను చాలా మంచివాడు, మంచిదే, చాలా కరెక్ట్గానే ఉంటుంది, దేవుని ప్రకారంగానే ఉంటుంది అని మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే అతనితో నేను ట్రావెలింగ్ అంటే అతనితో మనం జీవించామనుకోండి, అతనితో కలిసి మనం సహవాసం చేసామనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే ఏమర్థమవుతుంది? నమ్మకం వస్తుంది. ఒక వ్యక్తి మీద మరొకరికి ఏమొస్తుంది? విశ్వాసం, నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం రావాలి అంటే ముందు మనం ఇద్దరు వ్యక్తులు మనం ఏం చేయాలి? ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, స్నేహంగా ఉండాలి. ఈ లోక స్నేహంల గురించి కాదు సొమ్మ నేను చెప్పేది, దేవుని వాక్యం విషయంలో గురించి నేను చెప్తున్నాను. దేవుని వాక్యంలో మనం స్నేహంగా ఉంటే పలానా అక్క చాలా మంచిది, వాక్య ప్రకారంగానే బ్రతుకుతుంది, నిజంగా ఇలాంటి వాళ్ళతో నేను ఉండాలి, ఇలాంటి వాళ్ళతో నేను సహవాసం చేయాలి, ఫ్రెండ్షిప్ చేయాలి అనుకోవాలి. ఈ లోక స్నేహం ఏమన్నాడు దేవుడు? వైరం అన్నాడు. ఈ లోకంలో ఏముంది? అంతా నేత్రాశ, జీవపటంబం, శరీరాశ, ఈ మూడు ఉండడం వల్ల దేవుడు ఏమని చెప్పాడు? ఇదంతా లోకంలో ఉన్నదంతా వ్యర్థమే.
వీటి గురించి మనం ఆలోచించకూడదు. ఈ లోక స్నేహం వైరం అన్నాడు, వ్యతిరేకం. వాటికి వ్యతిరేకంగా ఉండకోకుండా మనం దేవునికి వ్యతిరేకంగా మారిపోతున్నాం. ముందు ముందు దేనికి వ్యతిరేకంగా ఉన్నాం తెలుసా? ఈ లోకంలో వాటికేమో సహవాసం బాగా చేస్తాము. దేనికి వ్యతిరేకంగా ఉంటామంటే దేవుని మాటలకే వ్యతిరేకం అయిపోతున్నాము. చెప్పారంట, ఇదేనా చేసి చూపించింది అని అంటారు. ముందు మనం వెళ్ళకుండా, మనం చూసుకోకుండా ఎదుటి వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు ప్రియులారా. అదొకటి మనం తెలుసుకోవాలి. అతను చెప్పారంటే అది కాదో నిజమో రైటో అనేది మనం ఏం చేయాలి? ఆలోచించుకోవాలి. 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. జ్ఞానం ఇచ్చాడు కదా దేవుడు. ఆ జ్ఞానంతో మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఆలోచించకుండా ఒకరిని మనం అపార్థం చేసుకోకూడదు ప్రియులారా. ఎవరినైనా సరే మనం అపార్థం చేసుకోకూడదు, అర్థం చేసుకోవాలి. దేవుడే దీర్ఘశాంతంతో అర్థం చేసుకుంటే మనుషుల పట్ల, మన పట్ల మనం ఎంతటి వాళ్ళం ప్రియులారా? ఒకసారి ఆలోచించండి. మనం ఎలాంటి వారము? ముందు మనం ఏం చేయాలి తెలుసా? పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్న తర్వాత మన సహోదరులు ప్రేమించాలి. ఎవరిని కూడా మనం అపార్థం చేసుకోకూడదు. అపార్థం చేసుకుంటే ఏమవుతాయి అంటే గొడవలు వస్తాయి. మనం ఏమైపోతాము? దెయ్యానికేమో దగ్గర అయిపోతాం, సాతానికి దేవుడికేమో దూరం అయిపోతాము. అంటే దేవునికేమో వ్యతిరేకం అయిపోతాము, సాతానికేమో ఫ్రెండ్షిప్, సహవాసం అయిపోతాం. కానీ అలాగ ఉండకూడదు. మనం ఎవరికి సహవాసంగా ఉండాలి తెలుసు? దేవుడితోనే సహవాసంగా ఉండాలి. అంటే మనుషులు ఎలా మారిపోతున్నారంటే వివిధ తంత్రాలతో, వాళ్ళు చేస్తున్న పనులు బట్టి, వాళ్ళు చేస్తున్న క్యారెక్టర్లో, వాళ్ళు చేస్తున్న వాటి గురించే చెడు ఆలోచనలు రావటం, ఇవన్నీ సాతానికి దగ్గరయ్యే ఆలోచనలు తప్ప దేవునికి దగ్గరయ్యే పనులు కాదు. అందుకే యేసుక్రీస్తు వారి కార్యాలు ఎవరు చూస్తున్నారంటే ఎవరు చూడడం లేదు. మన కార్యాల గురించి, మన పనుల గురించి ఎంతవరకు పొద్దు నుంచి లెగిసిన కానించి పడుకునేంత వరకు కూడా మన గురించి ఆలోచించుకుంటాం. ఈరోజు ఏ పనికి వెళ్ళాలి, ఈరోజు ఏ షాప్కి వెళ్ళాలి, ఈరోజు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, వీటి గురించే మనం ఆలోచిస్తున్నాం ప్రియులారా. కానీ వీటి గురించి ఆలోచించొద్దన్నాడు. వీటిని కూడా మీరు ఆలోచించండి. ఎప్పుడు టైం ఇచ్చాడు కదా దేవుడు. కొద్ది కాలమే, అంటే కొద్ది గంటలే. మనం చేసే పనులు కొన్ని ఉంటాయి. మనం లెగుస్తాము, బ్రష్ చేస్తాము, స్నానం చేస్తాము, మన పనులు మనకు ఉన్నాయి కదా ప్రియులారా. వంట చేసుకుని తినమన్నాడు, తర్వాత తినమన్న తర్వాత పడుకున్న తర్వాత అలాగే అలా పడుకోమంటాం కాదు ప్రియులారా. మనం చేసే పనులు మనం చేసుకుంటే అంతకంటే ముఖ్యంగా, అంతకంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి. అంటే దేవునికి మనం కేటాయించాలి పనిని. అంటే దేవుని పని పక్కన పెట్టేసి మన పనులకి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. అంటే అలాగే ఎవరైతే ఇస్తున్నామో, మనం అందరం క్రైస్తవులం అంటే క్రైస్తవులం కాదు, పేరుకు మాత్రమే నామకార్థ క్రైస్తవులుగానే పిలువబడుతున్నాం ప్రియులారా. నిజమైన క్రైస్తవులుగా మనం పిలువబడతలేదు. మరి మనం పిలువబడాలి అంటే మనము మన పనులు పక్కన పెట్టి ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి తెలుసా? దేవుని పనుల గురించి మనం వెతకాలి, దేవుని గురించి ఆలోచించాలి. దేవుని గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆటోమేటిక్గా దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు. మన పనులు కూడా టైంకి ఏమైపోతాయి తెలుసా? సమానంగా అయిపోతాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము? అయ్యో 9 నుంచి 11 అనుకుంటున్నాము. స్పీడ్గా పరిగెత్తుకుంటా, బండి నడుపుకుంటా మనం వచ్చేస్తున్నాము. మళ్ళీ ఏమనుకుంటాం తెలుసా? అవ్వగానే వెళ్ళిపోవాలి, ఏం కూర వండుకోవాలి, ఏం వంట చేసుకునే ఆలోచనలు ఎందుకు వస్తుంది తెలుసా? మనము చేసుకునే టైం మనం పెట్టుకోవడం లేదు. నైటే మనము సిద్ధపరచుకోవాలి, ఆలోచించుకోవాలి. ఈ టైం వరకు నేను చేసుకుంటే రేపు నా పనులన్నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చక్కగా చేసేస్తాడు అనే నమ్మకం మనలో ఏర్పడాలి కదా. మనలో ఏర్పడలేదంటే మనం ఇంకా మన వాక్యపు వెలుగులో మనం లేము, చీకటిలోనే బ్రతుకుతున్నామని అర్థం చేసుకోవాలి ప్రియులారా. మరొక మాటను మనం చూడగలిగితే అది అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 20వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యాలు వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుంటేని. చాలా అన్నయ్య గారు ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు ప్రియులారా. మారు మనసు పొంది దేవుని తట్టు ఎవరైతే తిరుగుతారో మారు మనసు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. అంటే దేవుని వైపు, దేవుని తట్టు మనం ఏం చేయాలి తెలుసు? తిరగాలి. మనం మారు మనసు పొందాలి. ముందు మనకు మారవలసింది మనసు మారాలి. ఎప్పుడైతే మనకు మనసు మారుతుందో అప్పుడు దేవుని వైపు తిరిగినట్టే కదా. దేవుని వాక్యం వింటేనే కదా మనకు మనసు మారేది. అంటే మనం దేవునికి లోబడుతున్నట్టు, మనము దేవుని మాటలకు
లోబడిన వారంగా మనం జీవించినట్టుగా మనం కనిపిస్తుంది ప్రియులారా. అంటే మారు మనసు పొందాలి. ఫస్ట్ మనం మారు మనసు పొందామనుకో అప్పుడు ఆటోమేటిక్గా మనం దేవుడు మన హృదయంలో ఉంటాడు, మన మనసుల్లో ఉంటాడు. ఏదైనా చేసామంటే మనకు గద్దిస్తుంది, అయ్యో దేవుడు ఉన్నాడు, దేవుని మాటలు, అయ్యో నేను ఇలా తప్పు చేయకూడదు, తప్పు చేస్తున్నానంటే నాలో దెయ్యం ఉంది, నాలో దెయ్యం లేదంటే అయ్యో నేను గద్దిస్తున్నాడు దేవుడు నా మాటల ద్వారా, దేవుని మాటల ద్వారా, నేను ఎందుకు ఎలాగో బ్రతుకుతున్నాను, ఎందుకు ఇలా జీవిస్తున్నాను తండ్రి అని మనలో ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది తెలుసా, మనసు మారిపోతుంది, గద్దిస్తుంది. ముందు మారు మనసు పొందాలి. తగిన క్రియలు, దేవుని క్రియలు చేయాలి ప్రియుల. మన క్రియల గురించి కాదు ఇక్కడ చెప్తుంది. తగిన క్రియలు అంటే దేవుని క్రియలు, మన దేవుని పని చేయాలి. ఎప్పుడైతే మనం దేవుని క్రియలు చేస్తామో సత్క్రియలు, సత్క్రియలు అంటే సత్ అనగా వాక్యం, క్రియ అనగా పని, వాక్యంతో కూడిన పనులు, వాక్యంతో కూడిన పనులు మనం ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ఎంతో ఇష్టపడతాడు ప్రియులారా. అయ్యో నా కుమార్తె మారిపోయింది, ఈ రోజు నుంచే నా కుమార్తె మారిపోయింది, ఈ రోజు నుంచే నా కుమారుడు మారిపోయాడు అని అనర్గళంగా దేవుడే అనుకుంటాడు. అలాగా అనుకోవాలి అంటే మనము ఏం చేయాలంటే ముందు మనకు మనసు మారాలి. మనసు మారిన తర్వాత దేవుని వాక్యాల ప్రకారంగా, దేవుని మాటల ప్రకారంగా దేవుని పనులు మనం ఏం చేయాలో తెలుసా, క్రమక్రమంగా దేవుని పనిలోనే మనం ఉండాలి. దేవుని పనులు చేసామనుకోండి అప్పుడు దేవుని మహిమపరిచినట్టే. ముందు మనలో మారు మనసు, ఎందుకు మారు మనసు అని పద్దాక చెప్తున్నానంటే ముందు మనలో మారవలసింది, దేవుడు చెప్పింది కూడా మనసు మారాలి. మారు మనసు ఎప్పుడైతే మారిపోతుందో మన మనసు ఆటోమేటిక్గా దేవుని పనులు చేసేవారుగా ఉంటాము. దేవుడు చెప్పిన బాటల్లో మనం అందరం నడుస్తాము. ఆయన ఏదైతే చెప్పాడో అది తూచి తప్పకుండా యేసుక్రీస్తు వారు ఎలాగైతే బ్రతికి జీవించి దేవుడున్న లోకానికి వెళ్ళాడో పరలోకానికి, అలాగే మనము కూడా ఈ భూమి మీద దేవుడు ఏదైతే చెప్పాడో అది చేసి చూపిస్తే అప్పుడు మనం కూడా ఎక్కడికి వెళ్తాము, పరదేశకి వెళ్ళిపోతాము. పరదేశకి వెళ్ళామంటే యేసుక్రీస్తు రెండో రాకల్లో వచ్చి మనల్ని అందరినీ ఎక్కడ తీసుకెళ్తానంటే పరలోకాన్ని తీసుకెళ్తానన్నాడు. అంటే అలాంటి వారిగా మనం బ్రతకాలంటే ఎంత కష్టపడాలి భూమి మీద ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఎంత కష్టపడితే మనం పరలోకానికి వెళ్తాము. ఈ జీవితం గ్యారంటీ అంటే గ్యారంటీ లేదు. ఈ దినాల్లో ఈ కొద్ది కాలమే మనం ఏం చేయాలంటే భూమి మీద బ్రతుకున్నంత కాలము మనం అందరము దేవుని పనిలో ఉంటూ మన పనులు చేసుకుంటూ ఎక్కువగా దేవుని పనిలోనే మనం నిమగ్నం అయిపోయి దేవుని పనిలోనే, ఈరోజు ఎక్కడైనా మీటింగ్ ఉందా, ఎక్కడైనా సువార్త ఉందా, ఎక్కడన్నా ఏదైనా ప్రాజెక్ట్ ప్రోగ్రాం ఉందని మనం ఏం చేయాలి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం వెళ్ళి అనేక మందికి వాక్యం చెప్పి ప్రకటన చేసి అప్పుడు మనం ఇంటికి రావాలి ప్రియులారా. అది దేవుడికి ఇష్టమైన పని అంటే, తగిన క్రియలు చేయటం అంటే. అంతేకాని మన క్రియల గురించి కాదు ఇక్కడ చెప్తుంది. మన క్రియలు చేసుకోవాలి. ఎంతవరకు అంటే కొంతవరకు అని చెప్పాడు. ఎక్కువగా చేసేది 99% కూడా దేవుని గురించి ఆలోచించమన్నాడు, దేవుని పనులే చేయమన్నాడు. దేవుని క్రియలు అంటే పనుల గురించి శ్రద్ధ పెట్టమన్నాడు. అంటే శ్రద్ధ పెట్టాలి అంటే ముందు మనలో మనకు మనసు మారాలి. ఎప్పుడైతే మనసు మారుతుందో అప్పుడు మనలో దేవుడు ఉంటాడు. ఆటోమేటిక్గా దేవుడు క్రియలు మనమే ఏం చేస్తాం, దేవుని పనిలోనే ఉంటాము. ఎప్పుడు నిరంతరం దేవుని పనులే చేస్తాము. అంటే దేవుని పనులు చేయాలంటే ముందు మనం ఏం చేయాలి, మనసు మారాలి. చూశారు కదండి ప్రియులారా. మరొక మాటను మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెఫరెన్సు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రియులారా, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రియులు. ఇది మన గురించి చెప్తున్న మాట, ఎవరి గురించో కాదు. ముందు నా గురించి చెప్తున్న మాట ఏంటి, ఇదిగో ఇప్పుడే అనుకూలమైన సమయము. ఏం మరి రేపటి గురించి ఎల్లుండి గురించి కాదు, ఈ క్షణమే, ఇప్పుడే అని అంటున్నాడు ప్రియులారా. ఇప్పుడే మారిపోవాలి మనకు. ఇప్పుడే సమయం వచ్చేసిందంట. ఏది, దేవుని గురించి తెలుసుకునే సమయము ఈరోజే, ఈ క్షణమే తెలుసుకోవాలి. రేపు చెప్తారు అనుకోకూడదు. మనం ఎవరం కూడా రేపటి గురించి ఆలోచించొద్దన్నాడు కదా దేవుడు. వాటి తెలుసుకుని మీ పని కాదు అన్నాడు కదా. అందుకే ఇక్కడ ఏమని చెప్తే అనుకూలమైన సమయం వచ్చేసింది. ఇప్పుడే మీరు రక్షణ పొందండి, మారు మనసు పొందండి. అంటే రక్షణ పొందడం అంటే మారు మనసు పొందటం. ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో రక్షణ పొందినట్టే. చాలామంది మనం అందరూ రక్షణ పొందాము అంటే బాప్టిజం తీసుకున్నాము అంటే మారు మనసు పొందాము. కొంతమంది ఉన్నారు చిన్నపిల్లలు, వాళ్ళు రక్షణ ఇంకా పొందలేదు, మారు మనసు పొందలేదు. మరి పొందినటువంటి మనం ఏం చేయాలి తెలుసా, పొందిన తర్వాత మనము రక్షణలోనికి వచ్చిన మనం అందరము దేవునిలో ఎలాగ బ్రతకాలి, దేవుని గురించి ఎలా జీవించాలి, వీటి గురించి మనం ఆలోచించాలి. రక్షణ పొందే సమయం వచ్చింది ఈరోజే. ఇప్పటి వరకు నాకు వాక్యం తెలియదు. నేను నామకార్థ క్రైస్తవురాలుగానో క్రైస్తవుడుగానో బ్రతుకుతున్న భూమి మీద వ్యర్థంగా. కానీ
ఎవరో వచ్చి మనకు దేవుని మాటలు చెప్పగానే మనకు మనసు మారిపోయింది. అప్పుడు ఏం జరిగింది? ఇదే అనుకూల సమయము. అయ్యో, నాకు ఈ సమయంలోనే దేవుడు నాకు ప్రత్యక్షమై నాకు దేవుని మాటలు ఇతని ద్వారా నాకు వినిపిస్తున్నాడేమో, అంటే మారే సమయం వచ్చిందేమో, రక్షణ పొందే సమయమేమో, ఈ రోజే అనుకూలమైన సమయం వచ్చిందేమో అని మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. రక్షణ దినమందు మనం ఈరోజు దినము పొందాలేమో, మారు మనసు పొందాలేమో. ఈ సమయం మనం ఏం చేయాలి? వ్యర్థంగా గడపకూడదు, వృధాగా మనం చేయకూడదు ప్రియులారా. ఈ సమయం ఎంత కష్టం మీకు చెప్పాను కదా ప్రియులారా, మొదట్లో ఇంట్రడక్షన్లో. దినము గడవాలంటే ఎంత కష్టమో, ఎంత కష్టపడ్డాడు దేవుడు. ఆ దినము ఇన్ని సంవత్సరాలు అని చెప్పలేదు, కొన్ని కోట్ల సంవత్సరాలతో పోల్చాడు ప్రియులారా. అవి ఎన్ని కోట్లో, ఎన్ని లక్షలో, ఎన్ని కోట్లు మనకు తెలియదు. వాటి గురించి మనకు అనవసరం అని దేవుడు అవి రాయించకుండా ఇన్ని దినాలని మనకు చెప్పాడు బైబిల్లో. 6 దినాలంటే 6 రోజులని తీసుకోకూడదు. ఆ దినాలంటే ఆ ఎన్ని కోట్ల సంవత్సరాలు మనకు తెలియదు ప్రియులారా. విశ్వదినాలు అన్నాడు. అంటే విశ్వదినాలు అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు, ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు మనకు తెలియదు ప్రియులారా. అంటే అందుకే ఈ సమయం మందే మనకు, ఈ దినమందే మనకు రక్షణ కలగాలి. అనుకూలమైన సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మారిపోవాలి, రక్షణ పొందేయాలి. అందుకని రేపు పొందుతాను అనుకోకూడదు. బాప్తిని తీసుకోవాలనుకుంటే ఈ క్షణమే తీసుకోవాలి. ఏమో రేపు చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. రేపుడు గురించి నువ్వు ఆలోచించావంటే నరకానికి వెళ్ళిపోతాం, పాతాళానికి వెళ్ళిపోతాం. అదే రక్షణ పొందామనుకోండి, 50-50 ఛాన్స్ ఉంది కదా పరలోకానికి వెళ్ళడానికి, పరదేశకి వెళ్ళడానికి. నీ పాపాలన్నీ ఏమైపోతాయి అన్నాడు దేవుడు? క్షమింపబడతాయి అన్నాడు కదా. ఏమో ఈ రక్షణ దినం మందే మనకి ఈ సమయం మంది, ఈ అనుకూల సమయం వచ్చిందంటే, ఈ రోజే మారిపోయామంటే మన పాపాలన్నీ క్షమింపబడతాయని అర్థం చేసుకోవాలి ప్రియులారా. కానీ మనం అర్థం చేసుకోవడం లేదు. రేపు తీసుకుంటాను అంటే ఇవి కూడా ఎలా మారిపోయినాయి అంటే ముహూర్తాలుగా మారిపోయినాయి ప్రియులారా. అంటే ముహూర్తాలు, రేపు తీసుకుంటాం, ఎల్లుండి తీసుకుంటాం, వచ్చే నెలలో తీసుకుంటాం, మా పాస్టర్ గారు వచ్చే నెలలో ఇస్తాడు, కనిపెట్టి ప్రార్థన చేయమంటున్నాడు, చీకట్లో కూర్చోవాలంట 30 రోజులు. వీటి గురించి చెప్పాడు దేవుడు బైబిల్లో. దేవుడు ఏమని చెప్పాడు? స్వయంగా బైబిల్ చదివితే ఎవరికైనా బైబిల్లో మాట అలాగుందో లేదో మనకు అర్థమైపోతుంది. కానీ లేని మాటలు పుట్టించి చెప్పడం వల్ల బలహీనలుగా ఉన్నటువంటి క్రైస్తవులు కూడా ఎలా మారిపోయారంటే నామకార్థ క్రైస్తవులుగా మారిపోయారు ప్రియులారా. అంటే సరైన సత్యం చెప్పేవారు బోధకులు ఎవరు లేరు. అదే సరిగా చెప్పేవారు ఉన్నారనుకోండి, బోధకులు కూడా, పాస్టర్లు కూడా, ఏమో అర్థమవుతుంది వాళ్ళకి? అయ్యో, ఈ రోజే నేను బాప్తిని తీసుకోవాలేమో, మారు మనసు పొందాలేమో, ఇదే రక్షణ దినమేమో, గడియ వచ్చేసిందేమో అని మనం అర్థం చేసుకుంటాము. అందుకే చెప్తున్నాడు, మనము ఈ రోజే మారిపోవాలేమో. ఈ రోజు నుంచి నేను మారిపోతే నేను పరదేశకి వెళ్ళిపోతాను అంటే, మారిపోయామంటే పరదేశకి వెళ్ళిపోవటం కాదు, మళ్ళీ రక్షణ పొందాలి. బాప్తిని తీసుకోకుండా నేను చర్చికి వచ్చేస్తానండి, నేను పాటలు బాగా పాడతాను, వాక్యం బాగా చెప్తాను, నేను దేవుని ప్రకారంగా జీవిస్తానంటే కుదరదు. అక్కడ కంపల్సరీగా మనకి టికెట్ కావాలి అంటే బాప్తిసం తీసుకోవలసిందే. రక్షణ పొందాలి అంటే మరలా చెప్తున్నాను, మనము బాప్తిసం తీసుకోవాలి. అంటే ఏంటి? మనసు మారాలి. మనసు ఎప్పుడైతే మారుతుందో మనం బాప్తిసం తీసేసుకుంటాము. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకోకుండా మనం ట్రైన్ ఎక్కేసాం అనుకోండి, టీసీ ఊరుకుంటాడా? దింపేస్తాడు. ఎందుకు నువ్వు టికెట్ లేకుండా ఎక్కేసామని. అది ఎంతవరకు వాస్తవం? ఇది కూడా అంతే. పరదేశకి వెళ్ళాలంటే ఇలా ఏదో పుట్టాము, పెరిగాము, నా ఇష్టానుసారంగా నేను బ్రతికేశాను, ఎక్కడ లోకంలోనూ భూమి మీద నేను చనిపోయాను, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని నమ్మకంతో గుడ్డిగా వెళ్ళిపోయాను అనుకోండి, ఎక్కడికి వెళ్తే తెలిస్తే ఒక్క క్షణం పాతాళానికి వెళ్ళిపోతాం. మరి ఇన్ని దినాలు నీకు 60-70 సంవత్సరాలు దేవుడు భూమి మీద ఆయుష్కాలం ఇచ్చాడు కదా, ఇన్ని దినాలు ఇచ్చినటువంటి మరి ఈ దినాల్లో మరి ఏ రోజు నీకు వాక్యం పట్టుకోలేదా? ఏ రోజు వాక్యం ఎక్కడ వినపడలేదా? ఎవరు చెప్పలేదా? కనీసం ఒక మాట కూడా నీకు వినపడలేదా? పాటల ద్వారా కూడా కనీసం వినలేదా? దేవుడు ఇదే లెక్క అడుగుతాడు. ఇన్ని దినాలు ఇచ్చాను కదా నీకు, 7 రోజులు కాదుగా, 70 సంవత్సరాలు ఇచ్చాను, లేదా 90 సంవత్సరాలు ఇచ్చాను, 80 సంవత్సరాలు ఇచ్చాను, ఇన్ని సంవత్సరాలు ఇచ్చినా సరే కనీసం ఒక్క మాట కూడా నీకు వినపడలేదా దేవుని గురించి అని దేవుడే అడుగుతాడు ప్రియులారా. అప్పుడు మనం ఏ సమాధానం చెప్తాం? మన లెక్క ఆయన లెక్కతో సరిపోద్దా? ఇలాగ పెట్టి బ్యాలెన్స్ మనది ఇలాగ ఉందనుకోండి, దేవుని లెక్క ఇలా ఉందనుకోండి, మనం ఫెయిల్ అయిపోయినట్టే కదా, తగ్గిపోయినట్టే కదా. కాటాలో ఏదన్నా ఒకటి సమానంగా ఇటు ఒక 1/2 కేజీ ఇటు ఒక 1/2 కేజీ పెడితే సమానంగా ఉంటే 1/2 కేజీ వచ్చి తీసుకొని అంటాం. అదే 1/4 కేజీ వస్తే ఇంకా కొంచెం 1/4 కేజీ వేయండి అని అంటాం. అది ఎంతవరకు వాస్తవమో అలాగే మనం పరలోకం వెళ్ళాలి అన్నా మనం ఏం చేయాలి? మన లెక్క సరిపోవాలంటే భూమి మీద మనం ఏం చేయాలి? భక్తిగా బ్రతకాలి ప్రియులారా.
దేవుడు ఈరోజే నాకు మారమన్నాడేమో అని మనం ఏం చేయాలి? ఆలోచించుకోవాలి. ఈరోజే మారమన్నాడేమో అని మనం గ్రహించుకోవాలి, పరిశోధించుకోవాలి, మారిపోవాలి. చెప్పాలంటే మారిపోయామనుకోండి, దేవుడికి ఇష్టమైన పిల్లలుగా మనం భూమి మీద బ్రతుకుతాము. అప్పుడు మనం కావలసిన పరదేశకి వెళ్ళాలనుకోండి, కళ్ళు మూసిన ఎమ్మటే మనం కన్ను మూసామా మరుక్షణం ఎక్కడ ఉంటాం తెలుసా? పరదేశంలో కలుస్తాం. అలాగ ఉండాలి అంటే మనం ఏం చేయాలి తెలిసి ఎంత కష్టపడాలి? దేవుడిచ్చిన ఈ కొద్ది కాలం జీవిత కాలంలో మనము చాలా కష్టపడాలి. ఈ కష్టపడితేనే కదా, ఏదైనా ఒక పని చేస్తేనే కదా, కష్టపడితేనే కదా నీకు రూపాయి మనకు వచ్చేది. ఇప్పుడు 600 కూలి రావాలి అంటే మనం ఎంత కష్టపడాలి? ఎంత కష్టపడితే ఇన్ని గంటలని ఉంటుంది. 10 గంటలు కష్టపడితే 600 వస్తాయి ప్రియులారా. ఎందుకు తెలుసా? భార్యను పోషించుకోవాలి, పిల్లలు పోషించుకోవాలి, పిల్లలు అనాథలు అవ్వకూడదు, భార్య అనాథరాలు అవ్వకూడదని ఎంత కష్టపడతాడు ఒక భర్త, ఒక యజమాని. ఆ కష్టం ఎంత వాస్తవమో మనకి ఎంత తెలుసో, పిల్లలుగా భార్యలుగా మనకు. మరి దేవుడు ఎంత కష్టపడుతున్నాడు? మరి మన గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకని? భూమి మీద ఉన్నటువంటి వీళ్ళందరూ నా దగ్గరికి రావాలని కోరుకుంటే మనమే భూమి మీద మనకు నచ్చిన సారంగా, మనకు నచ్చిన విధంగా జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం. మరి దేవుడు ఎలా పరలోకం ఇస్తాడో? దేవుని ఏమన్నా అడుగుతావా? తండ్రి నాకు ఏంటి పరలోకం ఇవ్వలేదు, నేను బ్రతికాను కదా 60-70 సంవత్సరాలు అడిగితే దేవుడు ఏమంటాడో తెలుసా? మొట్టమొదట నీకు ఇచ్చిన దినాలు ఎన్ని, నువ్వేం చేసావు భూమి మీద, నీకు ఎంతకాలం జీవితకాలం ఇచ్చాను, ఒకసారి బుక్ తీయమంటావా అని దేవుడు తీసాడు అనుకోండి గ్రంథం. అప్పుడు మన మైనస్లన్నీ తెలిసిపోతాయి, ప్లస్లు ఏవి మైనస్లు ఏవి. అప్పుడు తెలుస్తుంది, అయ్యో నాన్నబాబాయ్ గారు చెప్పారే వినలేదే, ఏంటి తండ్రి, అయ్యయ్యో ఒకసారి అవకాశం ఇస్తావు తండ్రి భూమి మీదకి వెళ్తానంటే, లేదయ్యా నీకు ఇచ్చాను, నీకు ఇచ్చిన దినాలు నువ్వు సద్వినియోగం చేసుకోలేదు, నేనేం చేయను? నీకు ఇచ్చిన ఎవరి లెక్క వాళ్ళది కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? నీ లెక్క తీసి నువ్వు నరకానికి వెళ్ళిపో, నువ్వు పరదేశకి వెళ్ళిపో, ఇలా రకరకాలుగా కేటాయిస్తాడు దేవుడు. మరి కేటాయిచ్చే స్థానంలో మనం ఉండాలి అంటే మనము ఈ 70 సంవత్సరాల్లో, ఈ 60 సంవత్సరాలు, 50 సంవత్సరాల్లో చాలా కష్టపడాలి. ఎవరి కోసం? దేవుని కోసం కష్టపడాలి. ఈ రోజైనా మారాలి తండ్రి, ఈ రోజైనా నేను మారిపోయి నా పిల్లలను, నా భర్తను దేవుళ్ళో పెంచుకోవాలి. ఎందుకంటే దేవుడు సమయం ఇస్తున్నాడు, ప్రతిరోజు ఇస్తున్నాడు, కానీ నేనే మారటం లేదు. ఎందుకు ఇలా మారటం లేదు తండ్రి అని ఒక్కసారి మనం పరీక్షించుకుంటే మన పరీక్ష దేవుడు వినడా? ఎందుకు వినడు ప్రియులారా? వింటాడు. ఎప్పుడైతే వింటాడో అప్పుడు నిజంగా నా కుమార్తె మారిపోయింది, నా కుమారుడు మారిపోయాడు, వీళ్ళ గురించే కదా నేను ఇన్ని దినాలుగా కష్టపడి పనిచేసి శ్రమించి సిద్ధపరిచి చేశాను, నాకు న్యాయం చేశారనే అనుకుంటాడు ఎవరో దేవుడు. అనుకోవాలంటే మనం ఏం చేయాలి? చాలా బుద్ధిగా, భయంతో, భక్తితో, దైవజనులు చెప్పిన మాటల ప్రకారంగా తెలుసుకుని మనము చెప్పాలి. తెలుసుకుని మనం ఏం చేయాలి? వాక్యం మనం తెలుసుకున్నాం కదా, తెలుసుకున్న మాటలు మనం ఇక్కడతోనే సమాధి చేయకోకుండా మనము మన సహోదరులకు, మన సహోదరిమణులకు మనం వెళ్ళి చెప్పాలి. నేను ఎలా మారానో ఈ దినాన నా కుమార్తె కూడా, నా ఎదుటి ఉన్న సహోదరి కూడా మారాలి అంటే తనకు వాక్యం చెప్పాలి. తండ్రి ఒక అవకాశం ఇవ్వని తండ్రి అని మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ముందు మనలో మనకి అపార్థాలు చేసుకోకుండా అర్థం చేసుకొని ప్రేమించే వారిగా మనం ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా మనం దేవుని ప్రేమించిన వారిగానే అవుతాము. అందరినీ కూడా మనము పరదేశం తీసుకుని వెళ్ళిపోతాం. ఒక్క ఆత్మను మనం ఏం చేయాలి? కాపాడమన్నాడు దేవుడు. ఒక్క ఆత్మనన్నా రక్షించాలి. ఎంతోమంది వెళ్ళిపోతున్నారు ఎక్కడికి? అగ్నిగుండంలోనికి జారిపోతున్నారు. కానీ ఎన్ని కోట్ల మంది ఇప్పటికి జారిపోయారో తెలుసా? మనకు తెలియదు సంఖ్య. కానీ ఇప్పటికైనా జారుకోకుండా మనం ఏం చేయాలో తెలిసి మనకిచ్చిన ఈ జీవిత కాలంలో ఒక ఆత్మ గురించి అని మనం ప్రయాసపడాలి. ఎప్పుడైతే మనం ప్రయాస పడతామో అప్పుడే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఒక పని చేస్తే ఎలాగైతే మనకు జీతం వస్తుందో, ప్రతిఫలం వస్తుందో, అలాగే దేవుని పని చేసామనుకోండి ప్రియులారా, మనకు దేవుడు జీతం సిద్ధపరిచేసాను అన్నాడు దేవుడు. మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి తీసుకోవడానికి. ఎదురు చూడాలంటే తీసుకోవడానికి ముందు మనం ఏం చేయాలి? భూమి మీద కష్టపడాలి. దేవుడు ఎలాగైతే కష్టపడ్డాడో దినాలు చేసి మనం కూడా మనకిచ్చిన దినాల్లో, మనకిచ్చిన ఈ రోజులు, ఈ సంవత్సరాల్లో మనము కష్టపడాలి. ఎప్పుడైతే కష్టపడి జీవించి బ్రతుకుతామో, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తామో, ఆ వాక్య ప్రకారంగా ఉన్ననాడే మనకు దేవుడు మన జీతాన్ని సిద్ధపరిచింది మనకిస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? పరదేశకి వెళ్ళిపోతాం. పరదేశ్కి జాన్సన్ డాడీ గారు వెళ్ళిపోయారు, చందు అన్నయ్య గారు వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ ఎందుకు దేవుడు తీసుకెళ్ళిపోయాడు? వాళ్ళకి ఇచ్చిన దినాలు ఎన్ని? 53-30 సంవత్సరాలు అలాగా. మరి ఎందుకని దేవుడు తీసుకెళ్ళిపోయాడంటే దేవుని పని వాళ్ళు కష్టపడి చేశారు కనుక, రాత్రనక పగలనక దేవుడికి ఇష్టమైపోయింది కనుక పని దేవుడు ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు.
మరి తీసుకెళ్ళిపోయాడు అని మనం అర్థం చేసుకుంటున్నాం కదా. మనము కూడా వెళ్ళిపోవాలనే ఆలోచన మనకి ఎవరికి లేదు ఈ భూమి మీద. ఇంకా నేను బ్రతకాలండి, నేను ఇంకా ఇంకొక 100 సంవత్సరాలు బ్రతకాలి, ఇంకొక 70 సంవత్సరాలు బ్రతకాలి అంటున్నావంటే నీకు మరణం అంటే భయం అని అర్థం చేసుకోవాలి. మరణం విషయంలో మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. మరణం అంటే ఎప్పుడైనా వచ్చేస్తుంది, ఏ క్షణమైనా వచ్చేస్తుంది. మనం వెళ్ళకుండా సిద్ధపడి కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం సిద్ధపడి కలిగి ఉంటామో వాక్య ప్రకారంగా అప్పుడు దేవుడు మనకు పరలోకం ఇస్తాడు, పరదేశికి వెళ్ళిపోతామన్నమాట. అలాగ వెళ్ళాలి అంటే మనం భూమి మీద భక్తిగా జీవించాలి. భయంతో కూడిన భక్తి వాక్య ప్రకారంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో ఈ భూమి మీద మనకి ఇచ్చిన ఈ ఆయుష్ కాలంలో అప్పుడు దేవుడు మనకి సిద్ధపరిచిన చోటికి మనం వెళ్ళిపోతాం ప్రియులారా. నెక్స్ట్గా ఇంకొక రెఫరెన్స్ చూసుకుని మరి ముగించుకుందాం ప్రియులారా. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు. కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 9, 10, 11, 12 వచనాలు. హృదయములు అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుడు చెడుతనం మాన్పును, నీతిగల వాణిని సిద్ధపరచును. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే ఆ కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఇది ఇంపార్టెంట్ అండి. ఒకని మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఇది ఎవరి గురించి చెప్తున్న మాట తెలుసా ప్రియులారా? ఇది మన గురించే. ఎవరైతే మారు మనసు పొందరో వారి గురించి చెప్తున్న మాట. ఎవరైతే దేవుని వైపు తిరగరో, ఎవరైతే దేవుని గురించి తెలుసుకోరో వాళ్ళు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు చెప్పేస్తాడు ఇక్కడ ప్రియులారా, తన ఖడ్గమును పదును పెట్టేస్తాడంట. మనల్ని ఏం చేస్తాడో? చంపేస్తాడు. వేస్ట్ ఇక భూమి మీద ఇతను బ్రతకడం, నేను ఇచ్చిన ఈ జీవితకాలం వృధాగానే గడిపేస్తున్నాడు తప్ప నా గురించి ఇంకా తెలుసుకోవడం లేదు. ఇప్పుడు ఒక చెట్టు గురించి మనం ఆలోచిస్తే ఆ చెట్టు మన కాయలు మనకు రాలేదనుకోండి ఫలాలు, మనం ఏం చేస్తాం? కిందకు ఏరులతో సహా నరికేస్తాం. అది ఎంత వాస్తవమో అలాగే దేవుడు కూడా మనల్ని చెట్టులుగా భూమి మీదకి పంపించిన మనం ఫలించలేదనుకో దేవుని దృష్టిలో మనల్ని ఏం చేస్తా చెప్పినా పదును పెట్టాడు, ఖడ్గంతో మనల్ని చంపేస్తాడంట. అంటే చంపడానికే మనం భూమి మీదకి వచ్చామా? చంపేవారుగానే ఉందామా మనం? అలాంటి వారిగా మనం ఉండకూడదు. అదే చెప్తున్నాడు దేవుడు. ఈ రోజున మనం మారలేదనుకోండి దేవుడే మారిపోతాడంట. దేవుడు ఎలా మారుతాడు? ఈ రెఫరెన్స్ అదే. అంటే మన హృదయాలను, మనం అంతరింద్రియాలను మన దేవునికి మనం ఇవ్వలేదనుకోండి, మనం ఆలోచించలేదనుకో, పరిశీలించుకోలేదనుకో, దేవుడే దిగిపోతాడు. ఎక్కడికి? మన రంగంలోకి దిగిపోతాడు. నువ్వు ఈ భూమి మీద బ్రతకడం చాలా వేస్టేక. వద్దిక వచ్చేయి, నీ పని అయిపోయిందేక. నీకు ఇచ్చిన కాలం నువ్వేం చేయలేదు, చేయనప్పుడు నేనేం చేయను? ఇక తీసేసుకుంటున్నాడు దేవుడు, చంపేస్తాడు, నాశనం చేసేస్తాను అంటున్నాడు. నశింపజేయను అంటే నాశనం చేసేస్తాడు, చంపేస్తాడు. అంటే దేవుడే మారిపోతున్నాడు. అంటే దేవుడు మారిపోతున్నాడు ఎవరి ప్రవర్తన బట్టి? మన ప్రవర్తన బట్టి, మన క్రియలు బట్టి దేవుడు మారవలసిన పరిస్థితి వచ్చింది ప్రియులారా. ఆ పరిస్థితి కూడా వచ్చిందంటే ఎవరి వల్ల తెలుసా? మన వల్లనే. మనం అలా బ్రతుకుతున్నామని భూమి మీద మనం అర్థం చేసుకోవాలి. అంటే ఖడ్గంతోనే లేపేస్తున్నాడంటే దేవుని గురించి వాళ్ళకి భయము భక్తి లేదు. భయము భక్తి లేదు కనుకనే వాళ్ళని చంపేస్తున్నాడు, నశింపజేసేస్తున్నాడు. అలా ఎంతమందిని దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. కరోనా టైంలో ఎంతమంది లక్షల మంది చనిపోయారు. ఎంతమంది అని ఉందా? తెలీదు మనకు సంఖ్య. చాలా లక్షల మంది చనిపోయారు. కానీ ఆ కొద్ది మందిగా మనం మరి ఆ సంవత్సరంలో బ్రతికామంటే ఈరోజు ఈ క్షణం వరకు మనం ఇలాగ వినగలుగుతున్నామంటే దేవుని మాటలు, దేవుని దయ కదా ప్రియులారా. ఒకసారి ఆలోచించండి. దేవుని కృప వల్లే కదా మనం అందరూ ఇలా బ్రతుకుతున్నాము. అంటే దేవుడు చంపుతున్నాడంటే వాళ్ళు దేవునికి ఇష్టం లేదని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు దేవుని పని చేయట్లేదు. నువ్వు భూమి మీద ఉన్న హృదయ తప్ప నీ వల్ల నాకు ప్రయోజనమే లేదంటున్నాడు దేవుడు. ప్రయోజనకరంగా ఉండాలి అంటే భూమి మీద మనకిచ్చే ఈ జీవిత కాలంలో ఈ కొద్ది దినాలలో మనము జీవించాలి అంటే మనలో మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఈ సమయంలోనే దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. అలాగే మరొక మాటను చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనం. ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. అంటే ఎవరి ప్రవర్తన బట్టి? ఇప్పుడు మన ప్రవర్తన బట్టి మనకే దేవుడు శిక్షిస్తాడు. నా ప్రవర్తన బాగోలేదనుకో దేవుడు నన్ను శిక్షిస్తాడు. నీ ప్రవర్తన బాగుందనుకో నిన్ను శిక్షించడు.
ఇంకా నువ్వు దేవునిలో ఇంకా ఇంతకాలం బ్రతకాలనుకుంటున్నావు కనుక నువ్వు దేవుని గురించి బ్రతికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను నశింప చేయడు ప్రియులారా. మన ప్రవర్తన బట్టే అంటున్నాడు దేవుడు. మన ప్రవర్తన బట్టే దేవుడు శిక్షిస్తాడంట. మన ప్రవర్తన బాగోకపోతే దేవుడు కంపల్సరిగా దిగిపోయి మనల్ని శిక్షిస్తాడు ప్రియులారా. ఒక తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు శిక్షిస్తాం తెలుసా? పిల్లలు మారాలని, పిల్లలు సన్మార్గంలో పెరగాలని, పిల్లలు నా మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి అంటే పిల్లలు తల్లిదండ్రులకు చెప్పాలంటే విధేయతగా వినయముగా ఉండాలని మనం ఏం చేస్తాం? మన పిల్లలను గద్దిస్తాము, కొడతాము దండంతో. ఎందుకు కొడతామంటే మన పిల్లలు మనం సన్మార్గంలో తెచ్చుకోవాలి, వాళ్ళు మంచిగా బాగుండాలనే కదా, వాళ్ళు చెడిపోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు ప్రియారా. అలాగే దేవుడు కూడా అంతే. దేవుడు కూడా సేమ్ నా పిల్లలు నేను శిక్షిస్తున్నాడంటే దేవుడు మనం మారాలనే. మనం ఇంకా మారుకోకుండా ఇంకా జీవితకాలం అంతా మనము మారుకోకుండా ఇంకా పనులు అంటే చెడు పనులు చెడుతనముగా వ్యసనంగా మారిపోయామనుకో ప్రియులారా, మనకు దేవుడు ఎందుకు పరలోకం ఇస్తాడు? శిక్షిస్తున్నాడు కదా. శిక్షిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? వాక్య ప్రకారంగానే మనకు శిక్షణ దొరుకుతుంది కదా. ప్రతి ఆదివారం మనం వింటున్నాం, ఏదో ఒక వాక్యం మన హృదయానికి పట్టుకుంటుంది. అందుకే ఈ రోజైనా మనం ఏం చేయాలి తెలుసా? మారిపోవాలి. అంటే మారాలి అంటే ముందు మనం మనసు మార్చుకుని రక్షణ పొందాలి అంటే ముందు మనకు దేవుని యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయభక్తులతో కూడిందే మారు మనసు ప్రియులారా. మనసు మారాలంటే త్వరగా మారిపోదు. ఇప్పుడు కొత్తగా ఆరాధనకు వస్తున్నారంటే త్వరగా మారిపోతారా? టైం పడుతుంది. త్వరగా మారరు, టైం పడుతుంది. ఎందుకు? వాళ్ళు కొత్తగా వస్తున్నారు. మనల్ని చూస్తారు కదా, మన క్యారెక్టర్ బట్టి కూడా ఎదుటి వాళ్ళు మారిపోయే అవకాశం ఉంది ప్రియులారా. మారాలి అంటే మనం మారిపో అని చెప్పకూడదు. వాళ్ళు ఆటోమేటిక్గా మనసు మారితే అప్పుడు రక్షణలోనికి వస్తారు. అప్పుడు దేవుడు అనుకున్న పిల్లలుగా నిజాయితీగా మనం ఎప్పుడైతే భూమి మీద బ్రతుకుతామో అప్పుడు మంచి కుటుంబాలుగా మనం పోయిన వారం మనం విన్నాం కదా ఎలాంటి కుటుంబాలుగా పిలువబడుతున్నాయో అలాంటి కుటుంబాలుగా మనం ఉండకూడదని చక్కగా వివరించారు అయ్యగారు. ఆ విన్న మాటలు కూడా మనలో మనం ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి ఆ వాటి ప్రకారంగా ఉన్నవో లేవో సరి చేసుకుంటూ మన కుటుంబాలు దేవునిలో ఉన్నవో లేవో మనం ప్రతిదినము పరిశీలించుకుంటూ వాటి ప్రకారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం పిలువబడతాం పిల్లలు. ఇప్పుడు అర్థమైంది కదండి. దేవుడు శిక్షిస్తున్నాడంటే మన ప్రవర్తన బాగోలేదు కనుక దేవుడు శిక్షిస్తున్నాడు. మన ప్రవర్తన బాగుందనుకోండి దేవుడు శిక్షించడు కదా. తల్లిదండ్రులు కూడా అంతే కదా. కుమారుడు బాగున్నారనుకో వాళ్ళు ఎందుకు కొడతాం? మనము కావాలని కొడతామా? లేదు, అతను తప్పు చేస్తున్నాడు కనుక మనం గద్దిస్తాము, కొడతాము. అంతవరకు మనం ఏమి చేయము. మాట వినకపోతేనే మనం శిక్షిస్తాము. అలాగే అది ఎంతవరకు వాస్తవం. అలాగే దేవుడు కూడా మన పిల్లలుగా ఉన్న మనం అందరం భూమి మీద మనందరి గురించి ఆయన ఎంతో ఎదురు చూస్తున్నాడు. కానీ మనం మారలేదనుకోండి మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దండంతోనూ శిక్షిస్తాడు. మన శిక్షించాడంటే మనం ఏం చేయాలో తెలుసా? శిక్షించాడు, నేను దేవుని నమ్ముకోను, దేవుని వదిలేస్తానంటే ఎలాగా? ఏమో ఈ రోజైనా నీకు అవకాశం ఇచ్చాడేమో. శిక్షణ తప్పు కాదు కదా. ఇప్పుడు శిక్షించే తల్లిదండ్రులు పిల్లలు నా తల్లిదండ్రులు నేను మాట్లాడను, నేను మంచోడు కాదు మా డాడీ అంటారా? లేదు. అయ్యో మా డాడీ మా మమ్మీ నా మంచిగా చెప్పారేమో, నా మంచిగా కొట్టారేమో అని మనం అనుకుంటాం. వాళ్ళు పెద్దలు ప్రయోజకులు అవుతారు. అది ఎంతవరకు వాస్తవం. అలాగే దేవుడు కూడా అంతే ప్రియులారా. దేవుడు శిక్షిస్తున్నాడంటే మనలో మార్పుల గురించి శిక్షిస్తున్నాడేమో. నేను తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకునే విషయాలు ఎన్నో ఉన్నాయేమో అని మనం తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకుంటే దేవుడు ఎందుకు శిక్షిస్తాడో? ఆయనే కదా సంతోషపడేది. మొట్టమొదటిగా మనల్ని ఆనందం చేసేది, సంతోషపరిచేది ఎవరో తెలుసా? మన తల్లిదండ్రులు కాదు, భూమి మీద ఉన్న వాళ్ళు కాదు. మొట్టమొదటిగా ఆలోచించేది, మన గురించి బాగా ప్రేమించేది, మనల్ని కాపాడేది ఎవరో తెలుసా? మొట్టమొదటి తండ్రి అని దేవుడే. మరి దేవుని గురించి మనం తెలుసుకోవాలి కదా. దేవుని గురించి తెలుసుకుంటేనే కదా మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామని మనకు అర్థమవుతుంది. దేవుని గురించి కూడా తెలియలేదు అనుకోండి, ఎవరు దేవుడు ఎవరో ఈ లోకంలో చాలామంది అంటారు, దేవుడు ఉంటే మాకు కనిపించడా, దేవుడు ఉంటే మాకేంటండి ఈ బాధలు అని అంటున్నారు. నిజంగా వాళ్ళకి అర్థం కాలేదు ప్రియులారా. అర్థం కాలేదు కనుకనే ఆ మాట అనగలిగారు. ఆ మాట అనగలిగారంటే వాళ్ళకి అర్థం అవ్వలేదు. అర్థమైందనుకో ఆ మాట అంటారా అంటే ఆ మాట అనరు. దేవుని గురించి తెలుసుకుంటే అలాగ మాట అనరు ప్రియులారా. అది ఎంతవరకు వాస్తవమో మీకు అర్థమైంది కదా. అంటే దేవుడు శిక్షిస్తాడా అంటే శిక్షిస్తాడు. మన ప్రవర్తన బట్టి మనం నిజాయితీగా బ్రతకాలి భూమి మీద. దేవుడు చెప్పిన ప్రకారంగా మనం పాటించాలి. అలాగున్ననాడే దేవుడికి మనం ఇష్టమైన పిల్లలుగా మనం పిలువబడతాం. మరొక మాటను మనం చూడగలిగితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం.
మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. చాలండి, చాలు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అంటే మన మనసు మారకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ గొడ్డలు ఇచ్చుకుని ఇలా నరికేస్తాడు. మన చెట్టుని ఎలాగైతే నరికేస్తామో అది పనిచేస్తే, అది కాయలు కాయకపోయినా, అది అలాగే అనగారిగిపోయి అలాగ ఉన్నదనుకోండి, కాయలు కాయకోకుండా అప్పుడు మనం ఏం చేస్తాం? మొత్తం ఏర్లతో సహా పెళ్ళగిచ్చేస్తాం. అంటే దాన్ని తీసి పడసేస్తాం బయటికి, మంటల్లో కాల్చేస్తాం, ఇక పని చేయదని. అలాగే దేవుడు కూడా మనల్ని కూడా మారకపోతే గొడ్డలు ఎక్కడ ఉంచాడో తెలుసా? చెట్లు వేరున ఉంచాడంట. మన దగ్గరే ఉంది, ఇదిగో వాక్యం ఉందా మన దగ్గరే. ఇది ప్రతిదినం చదువుకుంటే మనకు అర్థమైంది కదా ప్రియులారా. ఇది చదవకపోవడం వల్లే మనం సమాజంలో విచ్చలవిడిగా, దేశదిమ్మరులుగా, క్రూరులుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, మాంత్రికులుగా, కృత్రిమంగా ఇలాగ మనం బ్రతుకుతున్నామంటే ముందు మనలో ఇది ఉన్నదనుకోండి, దేవుడు మనల్ని చంపడం. గొడ్ల వేరున ఉంచబడి ఉన్నదని అంటే మనం దేవునికి ఎంత అసహ్యంగా బ్రతుకుతున్నామో, ఎంత వ్యతిరేకంగా బ్రతుకుతున్నామో, దేవుడికి నచ్చని పనులు చేస్తున్నామేమో అని మనం ఈరోజే మనము ఆలోచించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఈరోజే నాకు ఈ సమయం వచ్చింది కనుక ఈరోజు నేను మారిపోవాలని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. మరొక మాటను మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం చివరి మాట చదవండి. దుష్టులను నశింపజేసి ఉన్నావు. దుష్టులంటే దేవునికి వ్యతిరేకమైన వారు, ఈ లోకంలో కలిసిపోయిన వారు, దేవుని పట్ల బ్రతికేవారు కాదు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారి గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఏమని పిలుస్తున్నాడంటే దుష్టులు. మనం కీర్తన గ్రంథాలు చదువుకుంటాం కదా, దుష్టుల గురించి ఒక లిస్టే దేవుడు వ్రాయించాడు. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండ చోట మనం కూర్చోకుండగా, ఇవన్నీ చెప్తున్నాడంటే అది ఎవరి గురించి? భక్తిహీనులు. దుష్టులు అంటే భక్తిహీనులు. అంటే దుష్టుల గురించి కూడా దేవుడు చెప్పాడు. దుష్టులు ఏం చేస్తానంటున్నాడు? నశింపజేసేస్తానంటున్నాడు, చంపేస్తాడంట, తీసేస్తాడు. అంటే దుష్టులు కూడా దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇచ్చిన ఆయుష్కాలంలో వాళ్ళు దుష్టులుగా మారిపోతే నేనేం చేయను? దేవుడి ప్రశ్న అది. నేనేం చేయను? మరి వాళ్ళు నేను యథార్థవంతులుగా పుట్టించాను, మంచివారిగా పుట్టించాను, నేను ప్రేమ చూపించాను, అన్ని దినాలు ఇచ్చాను, మరి తెలుసుకోకపోతే నేనేం చేస్తాను? వాళ్ళని దుష్టులు నశింపజేసేస్తాను. అంటే దేవుడే మారిపోయాడు. అంటే దేవుడు మారిపోయాడు, ఇక మారవలసిన పరిస్థితి వచ్చేసింది ప్రియులారా. మరి మారవలసిన పరిస్థితి వచ్చిందంటే అది మన వలనే అని అర్థం చేసుకోవాలి. మన క్యారెక్టర్ బట్టి, మన ప్రవర్తన బట్టి, మన భక్తిహీనులుగా మారిపోయాం కాబట్టి దేవుడు మారవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే దేవుడు లేపేస్తున్నాడు ఒక్కొక్కరిని. మరొక మాటను మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 64వ అధ్యాయం 7వ వచనం. చివరికి మాటను చూసుకుందామండి. దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికంగా గాయపరచబడేదారు. చాలండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మాట కూడా దేవుడు బాణములతో వారిని కొట్టేస్తున్నాడు. అంటే దేవునికి ఎవరైతే ఇష్టం లేదో, దేవుని గురించి ఎవరైతే ఆలోచించుకోవట్లేదో, పట్టించుకోవట్లేదో, వాళ్ళు దుష్టులుగా, దుర్మార్గులుగా, భక్తిహీనులుగా మారిపోతున్నారో బాణాన్ని పెట్టాడంట దేవుడు. ఎవరిని లేపేస్తాడో తెలియదు. బాణం ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసు కదా. ఇలా కొడితే అతను చనిపోతాడు, ఇలా చీలికిపోయి చనిపోతాడు. అది ఎంతవరకు వాస్తవమో దేవుడు కూడా అంత బాణంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఎవరిని లేపేస్తాడో తెలియదు ప్రియులారా. ఎవరిని లేపేస్తాడో తెలియదు, ఎవరిని భూమి మీద ఉంచుతాడో తెలియదు, ఎవరిని పరదేశం తీసుకెళ్తాడో తెలియదు. మనకు తెలియదు, దేవునికి తెలుసు. మనకైతే ఏమీ తెలియదు కదా. దేవునికి తెలుసు ఎవరు నరకానికి వెళ్ళాలి, ఎవరు పరదేశకి వెళ్ళాలి, ఎవరు నా గురించి బ్రతుకుతారు, ఎవరు నా గురించి బ్రతకకుండా వాళ్ళ పనుల్లోనే ఉంటున్నారు అనేది దేవుడికే తెలుసు. అంటే దేవుడు చివరికి ఏం చేస్తాడంటున్నాడు? బాణాలుగా మనల్ని గుచ్చేస్తాడు ప్రియులారా. అంటే గాయపరుస్తాడు. వాళ్ళని ఏం చేస్తాడు? అకస్మాత్తుగా, అంటే సడన్గా. ఇప్పుడు ఈ రోజేనండి, ఇప్పుడు వరకు బాగానే ఉన్నారండి, ఈరోజే కన్ను మూసేశారండి, హఠాత్తుగా మరణం వచ్చిందంటాం. ఎంత బాధపడుతుంది భార్య. ఇప్పుడు వరకు బాగున్నాడండి నా భర్త, ఇప్పుడేనండి గుండెపోటు వచ్చి చనిపోయారని అంటారు. అంటే గుండెపోటు ఏ క్షణమైనా రావచ్చు. అది గుండెపోటైనా రావాలి అంటే మన వలన కాదు, దేవుని దయ వల్లనే. దేవుడు గుండెపోటు ద్వారానో, లేకపోతే అనారోగ్య పరిస్థితుల ద్వారానో, యాక్సిడెంట్ ద్వారానో, అది ఎలాగైనా మరణము ఆకస్మికంగా వచ్చేస్తుంది, అకస్మాత్తుగా వచ్చేద్ది అన్నాడు, సడన్గా వచ్చేద్ది. మనం ఊహించలేము. ఇక మనం ఊహించలేని రీతిలో మరణం వచ్చేద్ది ప్రియులారా.
అంటే అలా మరణం వస్తుంది అంటే దేవుడు అలా పెట్టాడు అంటే మనం చేసే పాపాలు బట్టి, మనం చేసే క్రియలు బట్టి, మన భక్తిహీనులుగా, దుష్టులుగా, దుర్మార్గులుగా, నరహంతకులుగా భూమి మీద బ్రతుకుతున్నాం కాబట్టి దేవుడు కూడా రంగంలో దిగవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈ రోజైనా మారతావా, దేవుని మారమంటావా? అంటే దేవుడు మారమంటావా అంటే మనం ఎవరు, మన దేవుడు మారమంటాకే మనం ఎవరు సరిపోము. దేవుడే మారే పరిస్థితి వచ్చిందంటే మనం అలా జీవిస్తున్నాం కనుక, భూమి మీద మనం అలా బ్రతుకుతున్నాం కనుక ఈ దినాలు ఇచ్చిన ఈ 60, 70, 50, 60, 80 సంవత్సరాలు మనము మన జీవితకాలం మట్టుకు మనం సుఖంగా బ్రతుకుతున్నాం కనుక దేవుడు మారవలసిన పరిస్థితి వచ్చింది. అదే దేవునికి నచ్చినట్టుగా బ్రతికామనుకోండి, మనకు అలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. అందుకే ఈ రోజైనా మనం ఏం చేయాలి, తెలుసుకున్న మాటల ప్రకారంగా ఈ రోజైనా నాకు ఈ అవకాశము వచ్చిందేమో, ఈ సమయం వచ్చిందేమో, ఈ రక్షణ దినం వచ్చిందేమో అని మనం ఏం చేయాలి, మారిపోవాలి. ఈరోజు ఈ పాఠం నాకేనేమో అని మనం ఏం చేయాలి తెలుసా, అర్థం చేసుకోవాలి, అపార్థాలు చేసుకోకూడదు. ఈరోజు నాకు చెప్పారు అంటే నాలో ఏమైనా మైనస్లు ఉన్నాయా, ఏమైనా నాలో ఏమైనా దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏమైనా నేను చేస్తున్నానా, నా మనసులో, నా తలంపుల్లో, నడకల్లో, చేతల్లో, క్రియల్లో అని మనం ప్రతిదినము పరిశీలించుకోవాలి, ఆలోచించుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రతిదినం మనం ఏం చేయాలి తెలుసా, పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకుంటే మనకు దేవుని గురించి అర్థమవుతుంది, మనం ఎలా బ్రతుకుతున్నామో, ఎలా జీవిస్తున్నామో బాగా అర్థమవుతుంది. ప్రియులారా, మనం అందరం కూడా ఎలాంటి వారు ఉండాలంటే దేవునికి ఇష్టమైన పిల్లలుగా, దేవుడు నచ్చినట్టుగా, దేవుడు ఏ పనులైతే మనకు పూర్తిగా అప్పచెప్పాడో బాధ్యతను, ఆ బాధ్యతను మనం చక్కగా చాలా బాధ్యతగా, పరిశుభ్రంగా మన ఒంటిని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటాం. అలాగే మన పరికరాలను కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి కూడా మనం ఏం చేయాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రత మనం ఇంట్లో లేకపోతే మనం ఎలాగ ఉంటామండి ప్రియులారా, అయ్యో బాగోలేదని మనకి సిరాకు వచ్చేస్తుంది. మరి దేవుని పని కూడా అలా సిరాకుగా మనం చేద్దామా? లేదు, అది ఒక బాధ్యతగా చేయాలి. బాధ్యతగా, పరిశుభ్రంగా. అయ్యో లేరేమో దైవజనుడు, మనము చెయ్యాలి, ఇచ్చిన పనిని మనము చక్కగా చేసి మనం వెళ్ళాలి అని మనసు మనలో రావాలి. ప్రియుల, అది రావాలి అంటే ముందు మనలో ఉండవలసింది దేవుని మాటలు, వాక్యం, భయంతో కూడిన భక్తి ఉండాలి. అందుకే ఈ రోజైనా మారతావా, దేవుని మారమంటావా? అర్థమైంది కదా ప్రియులారా మీ అందరికీ?